అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా మిమ్మల్ని ప్రెస్ మీట్ పిలవడానికి కారణం, గత 4 రోజులుగా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టింది మీకు తెలిసిన విషయమే. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు కొన్ని, చాలామందిని నేనంతా కూడా కలిసినప్పుడు మండుటెండలో పోతూ ఉంటే ఇళ్లలో నుంచి బయటకు వచ్చి సాధారణంగా హారతులు ఇచ్చి వాళ్ళకు ఏ విధంగా ఆహ్వానం పలకాలో ఆ రకంగా రకరకాలుగా విధానాల్లో పలకడం అనేది నా జన్మలో, నా జీవితంలో మర్చిపోలేను. నేను మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక 2014 ఎమ్మెల్యే కూడా ఎన్నికయ్యాను. కానీ ఎన్నికల్లో విజయం కంటే ఎన్నికల్లో విజయం అయితే పదవి వస్తుంది, కానీ చేసిన కష్టానికి ఫలితంగా ప్రజల్లో ఇంత అపూర్వమైనటువంటి స్పందన ఉంటుందని చెప్పి నేను నిజంగా ఊహించని రీతిలో జరగడం, ప్రజలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అందులో పార్టీ శ్రేణులు, ప్రధానంగా కార్యకర్తలు, నాయకులు పార్టీ కోసం 3 ఏళ్లుగా ఈ ప్రతిపక్షంలో అనేక రకాలుగా ఒత్తిళ్లు గురవుతున్నా, నష్టాలకు బలైపోతున్నా మేము ఉన్నాము, మేము సైతం అని చెప్పి రావడం, అదేవిధంగా పార్టీలకు అతీతంగా చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేయడం, అంటే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ గ్రామ వాలంటీర్లను అడ్డం పెట్టి 50 ఇళ్లకు ఒకరిని పెట్టి నిర్బంధించిన, అదేవిధంగా ఎవరైనా చిన్న చితక కేసులు ఏమైనా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ పంపించి ఆడ ఒత్తిడి పెట్టి, పోలీసులకు ఇష్టం లేకపోయినా కూడా రాజకీయ ఒత్తిడితో పంపించినటువంటి పోలీసు అధికారులు కూడా బాధపడిన సంఘటనలు ఉన్నాయి. కానిస్టేబుల్స్ వీళ్ళంతా పెట్టడం, అదేవిధంగా స్థానికంగా నాయకులంతా కూడా రకరకాలుగా వేధింపులు చర్యలు చేశారు. మీరు పోతే చూడండి అనే. సో ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ప్రైవేట్ ఇంటెలిజెన్స్, పార్టీ ఇంటెలిజెన్స్, అదేవిధంగా నాయకులు, కార్పొరేటర్లు అందరూ కూడా, వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా కూడా సెల్ ఫోన్లు పెట్టి వివిధ రకాలుగా వ్యక్తుల యొక్క అక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చిత్రీకరించి వాళ్ళని చిత్రహింసలు గురి చేస్తామనే భవిష్యత్తులో అనేటువంటి ఆలోచన, అనుమానమో మరి భయమో తెలియదు, కానీ ఆ విధంగా ఆలోచనతో చేసినట్లు అనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా రకరకాలుగా సకల వికారాస్యాలతో ఈ పాదయాత్రని భగ్నం చేయాలని, తర్వాత ప్రజల్ని భయపెట్టాలని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ స్వచ్ఛందంగా రావడం, వీటినన్నిటినీ తెగించి తెగువతో ముందుకు రావడం అనేది అభినందనీయం. అనంతపురం ఎప్పుడు కూడా విప్లవం, ఒకప్పుడు కామ్రేడ్ తమిళనాగిరెడ్డి, అదేవిధంగా ఎంతోమంది కమ్యూనిస్ట్ పార్టీల ఉద్యమాలతో ఊపిరి పోసుకున్నటువంటి నగరం ఇది. ఇక్కడ కులాలు మతాలు పనిచేయవు. వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, అదేవిధంగా జరిగిన సమస్యని ఎక్కడైనా బాధ కలిగితే ఎలుగెత్తి చాటేటువంటి, పోరాటం చేసేటువంటి పటిమ అనంతపురం నగర ప్రజలకు ఉందని చెప్పి అనేక సందర్భాల్లో రుజువైంది. నిన్న పాదయాత్రలు కూడా రుజువైందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. వాళ్ళందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, చాలా కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, పాత్రికేయులు కావచ్చు, అందరూ కూడా ఓపికతో ఎండలో నడవడం, మాతో పాటుగా తర్వాత ప్రతి చోట వాళ్ళకి వీలైన మేర వాళ్ళు కూడా శ్రమించారు. అంటే నా కోసంగా ఈ పాదయాత్ర అనేటువంటిది ఒక సామాజిక హితం కోసం చేసేటువంటి కార్యక్రమం, అనంతపురం నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం చేసే కార్యక్రమం కాబట్టి అందులో కులాలు మతాలకు అతీతంగా సహకరించేందుకు పేరు పేరున నేను శిరస్సు ఉంచి వాళ్ళందరూ కూడా నమస్కారం చేస్తున్నా. వాళ్ళందరూ కూడా పాదాభివందనం కూడా చేస్తున్నా. ఇది నిరంతర ప్రక్రియ. ప్రజలు శాశ్వతం, కానీ అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం అనేటువంటిది అటు ఇటు మారుతూ ఉంటుంది. ఇది కాలచక్రం అనేది పోతూ ఉంటుంది. ఒక్కసారి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ పాదయాత్రలో జరిగినటువంటి బాధలు, అదేవిధంగా పాదయాత్రలు చేసినటువంటి విమర్శలకు నేను సమాధానం చెప్పాలి. శాసనసభ్యులు గారిని ఒకటి అడిగా, అయ్యా మీ మీద నాకు వ్యక్తిగత కక్ష లేదు, ఆస్తి తగాదాలు లేవు. అనంత వెంకటరామరెడ్డి అనే వ్యక్తి కాకపోతే ఇంకొక ఎల్లారెడ్డో మల్లారెడ్డో ఎమ్మెల్యే అవుతారు టికెట్ ఇస్తే. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలని, లేదా మేమేమైనా తప్పులు చేశామో, మా ప్రభుత్వం తప్పు చేసిందో, లేదా ఇతరత్ర ఎవరైనా చేశారో అనేటువంటి భావనతో ఒక్క ఛాన్స్తో నీకు అవకాశం ఇచ్చారు. దానికి నాకు అసూయ కానీ ద్వేషం కానీ ఆయన మీద లేదు, ఇంకొకరు ఎమ్మెల్యే అయినా కూడా నాకు ఉండేది కాదు. కాకపోతే ఈ ఊర్లో పుట్టి పెరిగిన పౌరుడిగా 20 ఏళ్ళు ఎంపీగా ఉండొచ్చు, మీ తండ్రి ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, కానీ
నాకున్న ఆలోచన విధానం ఇంకొకరికి ఉండకపోవచ్చు, ఇంకొకరు ఆలోచన విధానం ఇంకొకరు ఉండకపోవచ్చు. వెంకటరామరెడ్డికి అపారమైనది ఢిల్లీ నాలెడ్జ్ ఉండొచ్చు, లేదా రాజకీయంగా చాలా చరిత్ర ఉండొచ్చు. నేను కాదనట్లే, నాకంటే వయసులో చాలా పెద్దోడు చాలా ఉండొచ్చు. కానీ ప్రతి మనిషిలో భగవంతుడు ఒక విలక్షణమైన అనూహ్యమైనటువంటి మేధా సంపత్తి ఇచ్చింటాడు. ఇక్కడున్న 50 మంది ఉంటే 50 మందిలో ఒక్కొక్కరు రకంగా నాకున్నటువంటి ఆలోచనని నేను వ్యక్తపరుస్తున్నా. నీ అభిప్రాయాల్ని తెలియజేశా, నా కష్టాన్ని శ్రమను కూడా తెలియజేసి ఎన్నికైన తర్వాత సంవత్సరం తర్వాత నేను ఒక ఉత్తరం రాసి పంపించాను రాతమూలకంగా. ఆ ఉత్తరాలు కూడా మీకు కాపీలు ఇస్తాను. ఇచ్చి దాంట్లో ఏం చెప్పాను, ఇదో ఇవన్నీ కంప్లీట్ అయినాయి, ఇవి పెండింగ్ ఉన్నాయి, దయచేసి చేయండి అని. ఎవడన్నా రాజకీయ నాయకుడు ప్రతిపక్షంలో ఆ జీవోలు కానీ కాపీలు కానీ బయటపెట్టాడు. ఎందుకంటే పేరు ఇంకోటికి వస్తుందేమో అనేటువంటి అసూయతో. కంప్లీట్ చేసి 90-95% ఉన్నప్పుడు ఆ 5% అతనికి ఎందుకు పేరు కావాలా, శిలాఫలకాలు అతనికి ఎందుకు కావాలా, భవిష్యత్తులో నాకు అవకాశం వస్తుందేమో, నేను దాన్ని ఆ పేరు తెచ్చుకుందాం అనేది బాగుంటుంది. నేను ఈ ఊరిలో పుట్టి పెరిగి ఊరి మీద ప్రేమ ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. ఎవరో వాళ్ళందరూ కూడా సమాధానం ఇస్తా మాట్లాడుతున్నా. ఇవి చెయ్యి అని చెప్పి నేను నీకు ఊతం ఇవ్వడానికి, తర్వాత నీకు సహకరించడానికి, ఒక రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో ఉన్నారు, మీరు చెయ్యండి అయ్యా బాబుని ముఖ్యస్థాలతో వేడుకొని నిన్ను దుర్భాషలాడలే, మీ అవినీతి గురించి ఎక్కడ మాట్లాడలే, మీ అక్రమాల గురించి మాట్లాడలే, ఊరు బాగుండాలా అని చెప్పి మాట్లాడి ఊర్లో పుట్టిన వ్యక్తిగా నేను బాధపడ్డా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, అనంతపురంలో పుట్టి పెరిగినందుకు గర్వపడుతున్నా. ఎందుకంటే నాకంటే డబ్బున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఇంకా మేధావులు చాలా ఉన్నారు. ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. నేను రేపు ఉంటానో లేదో తెలీదు. కొంతమంది అక్రమంగా ఆర్జించి ఆస్తులు పెంచుకొని ఏదో కుటుంబంతో విలాసంగా బతకాలనుకుంటారు. నాకేంటంటే కుటుంబాన్ని బాధ్యత తీసుకోవాలా, కానీ కుటుంబం కోసం పడకూడదు, సమాజం కోసం బతకాలనేటువంటి వాళ్ళు మరికొందరు ఉంటారు. ఆ కోవలో నేను కూడా ఒకడనేది గ్రహించాలని చెప్పి మనం చేస్తున్నాను. చాలా మాట్లాడారు. ఏమని పాదయాత్రలో 50 మంది 10 మంది లేరు. నిజంగా నేను ఒక రాజకీయ పార్టీ వ్యక్తిగా మాట్లాడలే. స్వచ్ఛందంగా 2-3-4 వేల మంది మహిళలు, నేను ఈ 4 రోజుల్లో దాదాపు 15 నుంచి 20 వేల మందిని మధ్యలో కలవడం జరిగింది. అంటే ప్రత్యక్షంగా పాదయాత్రలో పాల్గొన్న వాళ్ళు, ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, తర్వాత ఈ కరపత్రాలని మేము వేలాది కరపత్రాలు పంచాం. 70-80 కరపత్రాలు ఇచ్చాం. వ్యక్తులకు చేరింది మా సందేశం, మా ఆవేదన, మా బాధ. అదేవిధంగా ఆయన దీన్ని ఒక సలహా తీసుకోవాలి, అధికారం మీద ఉంది కాబట్టి. పదే మాట్లాడతారు, 3 ఏళ్ళుగా నిద్రపోతున్నావా అని. అయ్యా బాబు, నేను నిద్రపోతా, ఎందుకంటే నాకు బాధ్యతలు లేవు. నా బాధ్యతలు ఏంటో నాకు తెలుసు. కానీ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీ బాధ్యతను గుర్తెరిగి మీరు పని చేయమని చెప్పి చెప్తున్నా. మీరు నిద్రపోయారు కాబట్టి మిమ్మల్ని లేపడానికి తప్ప నేనైతే నిద్రపోలేదని చెప్పి మనం చేస్తున్నాను. నాకు నిద్ర అనేది ఒక పని ఉంటే, కార్యం ఉంటే, రకరకాలుగా ఏదో సోమరిపోతులాగానో లేదా జీవితకాలంలో ఏదో జీవితంలో విలాసవంతం జీవితం గడపాలనేటువంటి మనస్తత్వంతో కాకుండా నాకు ఉన్న లిమిటెడ్ దాంట్లో నేను కంఫర్టబుల్గా ఉంటూ ఇతరులను కంఫర్టబుల్గా పెడుతూ బతకాలనేటువంటి ఆలోచన ఉంటాం. నా ఫిలాసఫీ వీళ్ళకి జీవితకాలంలో విమర్శకులకు అర్థం కాదు, ప్రజలకైతే అర్థమైంది. ఆ ఫిలాసఫీకి రాని వాళ్ళు మీ కర్మ అనుకుంటే తప్ప నేను వేరే ఏం కాదు. ఒకటి నెంబర్ 1, ఒక ఆమె ఆయనకి పిచ్చి బట్టి తిరుగుతున్నాడు. మా తల్లి నిజంగా, మా వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి వస్తామంటే ఎవ్వరు మాట్లాడడం నేనే మాట్లాడుతున్నా. నిజంగా తల్లి నమస్కరిస్తున్నా, నాకు పిచ్చి పట్టింది, ప్రజల పిచ్చి పట్టింది, అభివృద్ధి పిచ్చి పట్టింది. ఆ పిచ్చి మీకు అర్థం కాదు, ఆ పిచ్చి మీరు కూడా తెచ్చుకోమని చెప్పి నేను చెప్తున్నా. ప్రజల కోసం పోతా ఉన్నా. ఇంకొక ఆయన మాట్లాడాడు, ఆయన అమూల్ బేబీ. ప్రజలంతా ఆయన అమూల్ బేబీ అనుకుంటున్నారు తప్ప ఏదో స్పూన్ ఫీడింగ్తో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, ప్రభాకర్ చౌదరి అని మాట్లాడేటువంటి అమూల్ బేబీ మేయర్ అయ్యాడు. ఆయన నా రాజకీయ అనుభవంత వయస్సు లేదు అబ్బాయికి. 1983లో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. 1980లో ఎన్ఎస్యూ ప్రెసిడెంట్, రాష్ట్రంలో కాంగ్రెస్లో స్టేట్ సెక్రటరీ పనిచేశాను. సెంట్రల్లో బ్యాంకింగ్ దీంట్లో డైరెక్టర్ చాలా సరే గొప్ప వ్యక్తి. వాసిం భాయ్, నువ్వు ఎమ్మెల్యే గారికి వశం అయిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. సరే, నువ్వు వశం ఎవరికన్నాక నువ్వు మీ కుటుంబం వశం అయితే నాకు అభ్యంతరం లేదు, కానీ కంటి చూపు నాకు చూపిస్తానంటావా? నాకు నా కుమారుడు ఉన్నాడు, దాని నా కుటుంబం ఉంది, కావాలంటే నాకు అనుచరులు స్నేహితులు ఉన్నారు. నాకు ఏదైనా జబ్బు చేస్తే ఆర్థికంగా నేను లేకపోతే నన్ను కాపాడుకోవడానికి, నా ఆరోగ్యాన్ని పట్ల అప్రమత్తంగా ఉండడానికి, నా పట్ల జాగ్రత్త చూపించడానికి నా కుటుంబ సభ్యులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు. నీ ఉచిత కంటి వెలుగులో చేసేంత దౌర్భాగ్యంలో ఇంకా దేవుడు నన్ను పెట్టలేదు. నీకు ఒకవేళ ఏదైనా భ్రమల్లో ఉన్నాయేమో ఆ భ్రమలు భవిష్యత్తులో తొలుగుతాయి. నేను మున్సిపల్ చైర్మన్గా, మున్సిపాలిటీ అంటే పన్నులు వసూలు చేసేటువంటి సంస్థగానే పనిచేయలేదు బాబు అమూల్ బేబీ. నేను ఇది ఒక సోషల్ సర్వీస్ చేసే, సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన ఇన్స్టిట్యూషన్గా క్రియేట్ చేశాను మున్సిపాలిటీ గతంలో. నేను వచ్చిన రోజు 8 నెలలు జీతాలు లేవు సిబ్బందికి.
ఈ జీతాల కోసం ఎట్లా చేయాలని చెప్పి ప్రణాళికబద్ధంగా నేను నేను ఆ రోజు ప్రమాణ స్వీకరించినప్పుడు ₹1 లంచం మున్సిపాలిటీలో ఎవరు తీసుకోకుండా పనిచేయాలనేటువంటి ఆ స్పిరిట్తో వచ్చిన వాడిని. కానీ ₹1 లంచం లేకుండా చేయగలిగామంటే చేయలేనటువంటి నిస్సాయ స్థితిలో కూడా ఉన్నా. ఎందుకంటే రకరకాల కారణాలు, రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, సిబ్బంది కావచ్చు, రకరకాల. కానీ గతంలో కంటే ఉన్నటువంటి అవినీతిని బాగా నియంత్రించిన వ్యక్తి నేను. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశా, వైర్లెస్ సెట్లు పెట్టా, తర్వాత గ్రీవెన్సీలు ఏర్పాటు చేశా, తర్వాత ఎక్కడైనా అవినీతి అక్రమాలు జరిగితే ఎంక్వైరీలు వేసా. ఇవన్నీ కూడా మీకు వినే ఓపిక లేదు, తెలుసుకునేటువంటి ఇది కూడా లేదు. నేను మున్సిపల్ చైర్మన్గా పనిచేసినప్పుడు బాబు అమూల్ బేబీ కర్ణాటక నుంచి కలెక్టర్లు వచ్చారు. రాయచూరు నుంచి అశోక్ దల్వాయ్ అని ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆనాటి కలెక్టర్ సుందర్ కుమార్ ఫోన్ చేసి ఆయన అపాయింట్మెంట్ కావాలంటే వస్తే సెంట్రల్ పార్క్ తీసుకెళ్ళా. ఆయన అంటే ఎలా చేస్తున్నారని అదేవిధంగా ఒక బళ్ళారి కలెక్టర్ వచ్చి ఆ మున్సిపల్ చైర్మన్ కొండయ్య అని వెంకటరామరెడ్డి గారు చాలా క్లోజు, మాజీ ఎంపీ, ఆయన అల్లుడు మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు. ఆ వాళ్ళు వచ్చారు, మీరు ఎట్లా గార్బేజ్ సిస్టమ్ ఎట్లా చేస్తున్నారు, డబ్బులు లేవు అని. మీకేమో మాకు డబ్బులు పుష్కలంగా ఉన్నాయి, మీరు ఏం చేస్తున్నారంటే, నేను రాష్ట్రంలో దేశంలోనే మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత మున్సిపల్ ఆఫీస్లో గోడలను అడుగు, లేదా మీ తాతను అడుగు. ఎందుకంటే నీ వయసు కూడా చాలదు. ఈ విధంగా మాట్లాడావు. రెండవది, ఒక మున్సిపల్ చిన్న వయసులో నీకు అవకాశం వచ్చింది, ఇంకా నేర్చుకుంటే నీకు చాలా ఉంది. నీ భాష, నీ ప్రయోగం మాట్లాడాలంటే నా దగ్గర 100,000 మంది మాట్లాడతారు. కానీ రాజకీయ విమర్శలో, సద్విమర్శలతో అభివృద్ధికి కుట్టబడకూడదు. ఈ నగరంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని కానీ వేరే భయం మాత్రం కాదు. ఇంకొక ఆయన మాజీ కార్పొరేటర్ మా దగ్గర ఏబీసీలు నేర్చుకున్న ఆయన వెంకటరామరెడ్డి గారికి ఉత్తరం రాశాడు. నేను వీడియో చూసా. ఏమన్నా నా భవిష్యత్తులో ఏమన్నా నా పాపాలు భయపడి ఏదో రాశాడేమో అందుకోసం అన్నాడు. మిస్టర్ ఎక్స్ కార్పొరేటర్, ప్రజెంట్ ఎక్సెప్షో మెంబర్, నువ్వేంటో, నీ పరిస్థితి ఏంటో, నేనేంటో నీకు బాగా తెలుసు. నాకు భయం అనేది ఉంటే, నా భయం అనేది పుట్టుకతో కూడా రాలా. చావుకు భయపడినోడు దేనికి భయపడ్డు. కానీ తిన్నింటి వాసాలు లెక్క పెట్టేది మర్చిపో, భవిష్యత్తులో ఇది మంచిది కాదు. ఆయనతో పాటు ఇంకొక ఆయన కూడా కూర్చున్నాడు. ఆయన బతకలేక సామాజిక జీవన సవంతిలోకి వస్తానంటే ఒక స్టోర్ ఇచ్చి అతనికి ఒక డీడీలు కట్టి ఆర్థికంగా ఒక దళిత వర్గానికి సంబంధించిన పేదరికం అని చెప్పి సాయం చేస్తే ఆయన కూడా బాగా మాట్లాడే. చాలా థ్యాంక్స్ మీకు. మీ కృతజ్ఞతకి, మీరు ఇచ్చినటువంటి ఈ ఫలితానికి కూడా ప్రత్యేకంగా మీకు ఇద్దరికీ మాత్రం థ్యాంక్స్ చెప్తున్నా. మూడవది మున్సిపాలిటీలో చాలా రకాలుగా మరి అభివృద్ధి చేయడం జరిగింది. మీ మున్సిపాలిటీ కూడా ఇప్పుడు దీని ద్వారా ఒకటి చెప్తున్నా, మీరు అభివృద్ధి చేయాలనుకున్నారు, చాలా మంచిదే, చేయండి, అందరికీ పేరు తీసుకురండి, పుష్కలంగా నిధులు ఉన్నాయి. ఈరోజు ఆ కార్పొరేషన్ సీట్లో అమూల్ బేబీ కూర్చున్నాడంటే 2004లో నేను బయటకు వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే తెలుగుదేశం నుంచి బయటకు వచ్చినాక నేను ఆయన దగ్గరికి వెళ్ళా. నాతో పాటు భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు కృష్ణమూర్తి గారు, ఆ ఎస్ఆర్ నాగభూషణము, అడ్వకేట్లు, చాలా ప్రజా సంఘాలు తీసుకెళ్ళా. జాన్ విస్లీ అని చెప్పి ఆ పిల్లోని వాళ్ళ అన్న అంతా వచ్చారు. వచ్చి రాజశేఖర రెడ్డి గారిని ఒకటే ప్రశ్నించాను, మీరు కడపని కార్పొరేషన్ చేసి అనంతపురం చేయకపోతే ఎట్లా అన్నా అని అడిగితే, లేదు అదెందుకు అన్నాడు. మీ కడపకి ఎందుకు ఇచ్చాను ప్రశ్నించలే, అనంతపురం కూడా తప్పు అంటే కారణం ఏంటి అని అడిగాడు రాజశేఖర రెడ్డి. అది స్పెషల్ గ్రేడు, అనంతపురం సెలక్షన్ గ్రేడు కార్పొరేషన్ ఇవ్వాలి కదా అంటే ఇమీడియట్గా ఇస్తానని చెప్పి అనంతపురం వచ్చి 15 రోజుల తర్వాత అనౌన్స్ చేశాడు. అది ఘనత నాది, ఆ రికార్డెడ్ అని కూడా ఎవిడెన్సెస్ కావాలంటే చెప్తా. అంటే అధికారం లేకపోయినా కూడా కార్పొరేషన్ ఆ సీట్లో ఈ మహానుభావుడు కూర్చున్నాడు. రెండవది, మున్సిపల్ ఎన్నికల్లో కూడా మైనారిటీ కానీ మేము డిక్లేర్ చేసినందుకే ఆ సీట్లో కూర్చున్నాం తప్ప లేకపోతే నీకు అవకాశం కూడా లేదు. సరే, నీకంటే మైనారిటీలు నదీం కావచ్చు, ఇంకా రకరకాల వాళ్ళంతా కూడా పార్టీలో పనిచేశారు. వాళ్ళందరూ కూడా అవకాశం లేకుండా నీకు వచ్చిందంటే ఆ మతలబ్ ఏంటో నీకు తెలాలా, మీ పార్టీకి తెలాలి తప్ప అది మీ పార్టీ అంతర్గత విషయం, మీరే తెలుసుకోండి, నాకు అనవసరమైన సబ్జెక్టు. నిజంగా ఆయన కూడా కొన్ని అడగాలనుకున్నా. ఎందుకంటే ఒక వ్యక్తిగా కాదు, డిప్యూటీ మేయర్గా మీ ద్వారా మీరు టిట్కో ఇళ్ళ దగ్గర పోయారు. సరే, టిట్కో ఎప్పుడో వచ్చిందన్నాడు. తర్వాత సెంట్రల్ పార్క్లో పాతూరులో కూడా రెజల్యూషన్ పాస్ చేశాము, ఈయన ఏదో అందరికీ కౌన్సిలర్స్కి అందరికీ కావాలని. ఆ డిప్యూటీ మేయర్కు బాధ్యత కలిగిన డిప్యూటీ మేయర్ కాబట్టి ఆయన కూడా చెప్తున్నా. ఎందుకంటే కొంత కన్సర్న్ ఉంది అతని మీద, ఏదో పబ్లిక్ సర్వీస్ చేద్దామనే దీంట్లో. ఎందుకంటే మిగిలిన వాళ్ళకంతా కూడా రాజకీయ అవగాహన లేని వాళ్ళు ఉన్నారట. నేను ఒకటే ఆయనకు చెప్పదలుచుకున్నా, మున్సిపాలిటీలో మీ దగ్గర రికార్డులు ఉన్నాయి. నేను సెంట్రల్ పార్కులో అధికారం మీదే ఉంది. సెంట్రల్ పార్క్ అంటే ఇప్పుడున్న శిల్పారాం కాదు, ఓల్డ్ వెంకటేశ్వర థియేటర్ దగ్గర ఉన్నటువంటి శిల్పారాం. దాన్ని ఏం చేశాను, నేను అనంతపురంలో ఒక పార్కు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు 50 ఎకరాలు 60 ఎకరాలు అంటే లేదు సార్ 10-15 ఎకరాలు ఉంది సార్ అని చెప్పి చెప్పారు ఆఫీసర్లు.
అవన్నీ కూడా వెరిఫై చేయించి ఎంక్వైరీ చేపిస్తే ఒక 18 ఎకరాలు దొరికింది. వేరే ఇంకో ఆయన వచ్చి సార్ మా స్థలం సార్ మీరు ఎట్లా తీసుకుంటారంటే డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే మీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాటి మున్సిపల్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం సెంట్రల్ పార్క్ని కబ్జా చేశారు. కబ్జా కూడా కాదు, దోపిడీ చేశారు. ఏం చేశారు? నా దగ్గర ఇప్పుడు కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ వస్తున్నాయి. కావాలంటే ఆయనకే పంపుతా ఒక ఫైలు. నువ్వు ఒక డిప్యూటీ మేయర్గా సెంట్రల్ పార్క్లో జరిగినటువంటి దాని మీద బాధపడుతున్నావు కాబట్టి భవిష్యత్తులో నువ్వు ఎమ్మెల్యే కావాలనేటువంటి తాతలాడుతున్నావు కాబట్టి చాలా సంతోషం. ఎందుకంటే కొంత రెస్పాన్సిబిలిటీ అన్న అంతో ఇంతో ఇప్పటికీ నేను భావిస్తున్నాను నీ మీద. ఓపెన్గా చెప్తున్నావు, ఏ పార్టీ అయినా కూడా మిగిలిన వాళ్ళకంటే అవగాహన కూడా నీకుంది. నువ్వు ఆ సెంట్రల్ పార్క్లో ఓ డిప్యూటీ మేయర్గా ఎంక్వైరీ ఈ పొద్దు వేయించు. మా వాళ్ళకి ఎవరికైనా అక్కడ ఇచ్చామనంటే చట్టరీత్యా చర్య తీసుకోమని చెప్పి కూడా చెప్తున్నా. నేను సపోర్ట్ చేస్తా దాంట్లో. అది చేయండి ఫస్ట్. మొదట అధికారం మీ చేతిలో ఉంది కదా. రెండవది, అక్కడ సెంట్రల్ పార్క్ పేరుతో మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్లో మతలబ్ ఉంది. 10-3, 10-4 ఇట్లాంటివన్నీ పెట్టి ఎక్కడైనా లేఅవుట్ వేసినప్పుడు ఆ స్థలాన్ని మున్సిపాలిటీకి ఇవ్వాలనుకున్నప్పుడు అది కాకుండా మేము ప్రత్యేకంగా వేరే స్థలాలు ఇస్తామని చెప్పి ఆ సెంట్రల్ పార్క్ అంతా చూపించి అంతా మున్సిపాలిటీకి చెప్పారు. నేను వెరిఫై చేస్తే ఓనర్ ఏమో సుబ్బారెడ్డి, అమ్మిందేమో ఆ ల్యాండ్ ఓనర్, యాక్చువల్ ఓనరు. ఆడ ఆ రిజిస్టర్ ఆఫీస్లో పోయి రిజిస్టర్ చేయించిందేమి మల్లారెడ్డి, కానీ ఆ లేఅవుట్ వేసిందేమో ఇంకొక ఆయన మల్లయ్య. ఇట్లా ఈ విధంగా డిఫరెంట్గా ఉన్నాయి. దాన్ని సాక్ష్యాధారాలతో ఎంక్వైరీ చేస్తే రిజిస్టర్ ఆఫీస్కి పోయి రిజిస్టర్లు కూడా చేయలేదు. ఆ డాక్యుమెంట్లు తీసుకొని స్టాంపులు పెట్టి వీళ్ళే కొట్టి రిజిస్టర్ ఆఫీస్ స్టాంపులన్నీ కూడా ఫోర్జరీ చేసి మున్సిపల్ అధికారులతో లింకప్ అయ్యి ఆ పత్రాలన్నీ మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆనాడు మున్సిపాలిటీ ఉంది. బ్రదర్, నువ్వు నేను ఇప్పుడు నిన్ను కూడా నేనేం బాధతో మాట్లాడడంలే, ఒక మంచి సలహా ఇచ్చావు. దాని మీద సెంట్రల్ పార్క్ది వెరిఫై చేసి ఎవరు ఈ యొక్క లేఅవుట్ల కోసం ప్రత్యామ్నాయంగా భూముల్ని దొంగ పత్రాలు సృష్టించి ఇచ్చారో నేను పోలీస్ స్టేషన్లో పెట్టా. ఆ ఫైల్ కావాలంటే మొత్తం రికార్డు పంపుతా. నా దగ్గర ఏవేవి లేని ఫైల్ అంటూ ఉండో ప్రతిదీ కూడా జీవితకాలం అంతా పెట్టుకొని ఉంటా. అవన్నీ ఉన్నాయి. దాంట్లో ఎవరంటే పేర్లు చెప్పంటే నేను అంతా కాంగ్రెస్ పార్టీలో వీలైతే కొంతమంది మరి ప్రస్తుత శాసనసభ్యులు గారి బంధువులు కూడా చాలామంది ఉన్నారు. ఇవన్నీ నోరిపితే చాలా ఉంటాయి. అది అత్యంత సన్నిహితులు కూడా ఉన్నారు. లాస్ట్కి వాళ్ళు స్టేషన్లో వచ్చి రాయించారు, మేము తప్పు చేశాము, మేము భూమి ఇస్తామని చెప్పి. నా మున్సిపాలిటీ ఎన్నికలు అయిపోయినాయి, ఆ పదవీ కాలం అయిపోయింది అని. డెఫినెట్గా ఆ సెంట్రల్ పార్క్ అనేటువంటి అందుకనే శిల్పారం ఆ రోజు నేషనల్ పార్క్ పేరుతో అక్కడ ల్యాండ్ అక్విజిషన్ తీసుకొని వచ్చి మొత్తం అక్కడ శ్రమదానంతో వర్క్ చేసాం. ఈరోజు ఆనాడు 76 ఎకరాలు చేసాం, ఈరోజు 100 ఎకరాలు అయ్యాం. ఇది ఆయనకి ఇచ్చినటువంటి సమాధానం. ఇంకొక ఆయన రుద్రాంపేటలో ఒక ప్రబుద్ధుడు, ఆయన ఏదో వర్తకానికి బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చినట్టు రుద్రాంపేటకి వచ్చాడు. వాడు చాలామంది ఆ సామాజిక వర్గం వాళ్ళు ఆయన సామాజిక వర్గం వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా పాపం పార్టీకి చాలా పని చేశారు. వాళ్ళందరినీ కాదని చెప్పి ఆయన వేరే రకంగా ప్రయత్నం చేశాడు. ఆయన కూడా మనం చేస్తున్నా, ఎవరో 2 హత్యలు చేయించాడు అని. బాబు, నేను హత్యలు చేయించే సంస్కృతి ఉంటే ఈరోజు నువ్వు మాట్లాడే పరిస్థితి ఉండదని గుర్తుపెట్టుకో. రెండవది, ఆ చనిపోయిన వ్యక్తుల్లో 2014లో నాకు పనిచేసిన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంతర్గత కక్షల మూలంగా నువ్వు అక్కడ జరిగింది, పోలీస్ ఎంక్వైరీ జరిగింది. వాళ్ళ తగ్గుదల వల్ల చంపుకున్నారు, అది వాస్తవమే. నేను ఆ తగాదాలు ఉండకూడదనే ఆ అబ్బాయి వాళ్ళని దూరం పెట్టాను. అదేవిధంగా నంబర్ 4 పోలీస్ స్టేషన్ రుద్రాంపేటలో అరాచకాలు తగ్గాలని తీసుకొని వచ్చాను. నేను ఆ పిల్లలకైనా చనిపోకుండా ఉంటే నంబర్ 4 పోలీస్ స్టేషన్ లేకపోతే నరేందర్ రెడ్డి అనేవానికి స్వేచ్ఛ లేదు రుద్రాంపేటలో, గుర్తుపెట్టుకో. స్వేచ్ఛతో నువ్వు మాట్లాడేటువంటి ధైర్యం కూడా నీకు వచ్చేది కాదు, నువ్వు రాజకీయ మనుగడ కూడా ఉండేది కాదు. అది కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఎందుకంటే మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్త మాట్లాడాలా. ఏదో నేను చేయించాను పెట్టాను. మరి మీ ప్రభుత్వం ఉంది కదా, ఎంక్వైరీ చేసుకోండి. గత ప్రభుత్వంలో పోయిన కేసుల్లో ముద్దాయిలు దొరికారు, ఇన్వెస్టిగేషన్ చేశారు, కొట్టారు. వాళ్ళు వచ్చిన తగాదాల వల్ల చేసుకుంటే దాన్ని మాట్లాడతాం. అబ్బాయి మా పార్టీ కార్యకర్త, చనిపోయిన వ్యక్తి బాధితుడు. 2014లో నాకు ఎలక్షన్లో నిలబడి చేశారు రుద్రాంపేటలో, ఉన్నానని చెప్తారు. కానీ కొన్ని కారణాల వల్ల, వ్యక్తిగత కక్షల వల్ల పోతే కూడా దాన్ని మరో రకంగా మలుపు తిప్పే ప్రయత్నం చేసావు. బ్రదర్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఓకే, నువ్వు ఆ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి సర్పంచ్ ఉంటే ఆ సర్పంచ్ భర్తని చితకబాదామని చెప్పి రుద్రాంపేటలో పంచాయతీలు అందరూ కూడా చెప్తున్నారు. రుద్రాంపేటలో గురించి మాట్లాడకపోయానంట. 4 రోజులు తిరిగి తర్వాత ఈ కార్యకర్తల్లో వచ్చినటువంటి ఆవేదన ఏదైతుందో ఉప్పొంగి మూలాన సభను తొందరగా ముగిద్దామని పోలీస్ డిపార్ట్మెంట్లో రిక్వెస్ట్ చేయడం మూలాన 7 గంటల వరకే పని ఉంది. చట్టాల్లో కూడా పనిచేసాను తప్ప రుద్రాంపేటలోకి రేపు రమ్మంటే కూడా వస్తా, మాట్లాడతా. ఆ దమ్ముదనం లేని పరిస్థితి నాదే. రుద్రాంపేట డెవలప్మెంట్ గురించి ఆయన కూడా మాట్లాడాడు. ఫోటోల్ పోలీస్ స్టేషన్ ఎవరు తెచ్చారమ్మా? అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాల్ కట్టారు మొన్న, ఏదో గ్రామ సచివాలయం చేస్తేనే
ఏదో పెద్ద వీరావేశంతో మనం అంతా సాధించామని. మరి అదే చంద్రబాబు నగర్లో ఎంటర్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మా కమ్యూనిటీ హాల్ మహిళలు కట్టించాం కదా, అది ఎవరు కట్టించింది తెలుసా? అది కూడా ఒకసారి చూడాలి కదా. స్థల సేకరణ చేసి ఫోటో పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకొని వచ్చాం? ఆడ రుద్రాంపేటలో స్కూల్ ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేయాలనేటువంటి జ్ఞానం కూడా గతంలో లేకపోయింది, దురదృష్టకరం. దాన్ని అప్గ్రేడ్ చేసింది నేనే. ఆ ఫైల్స్ కావాలా, జీవోలు కావాలా, నేనేదో ఫైల్ జీవోలు ఎవరిదో నెట్లో కొట్టుకుని తేలా. నా కరస్పాండెన్స్ చేసిన ఫైల్స్ ప్రతి సబ్జెక్ట్లో కూడా ఉంది. ఎన్నిసార్లు ఉత్తరం రాశా అంటే నా శ్రమ ఎంత ఉంటుంది. నేనే ఒక సిస్టమేటిక్గా ఫైల్ బిల్డప్ చేసిన వ్యక్తి నేను. అప్గ్రేడేషన్ ఎవరు చేశారు? ఆ ఊర్లో చంద్రమోహన్ రెడ్డి అని ఒక అబ్బాయి సోషల్ వర్కర్ వచ్చి అడిగితే, పార్టీ వాళ్ళు కూడా అడిగితే ఆ యొక్క స్కూల్ని ఆ టీచర్లను అడగండి, గోడలను అడగండి, ఎవరు తెచ్చారు అప్గ్రేడేషన్, మీకు దాన్ని పెంచాలా స్కూలు, అది ఎట్లా ఎలిమెంటరీ స్కూల్గా ఉండాలనేటువంటి ఆలోచన మీరు ఉన్నారు, ఎవరు తెచ్చారో ఒకసారి. తర్వాత అక్కడే రుద్రాంపేట కోసం వికలాంగ కాలనీకి రోడ్ లేకపోతే దాన్ని పరిష్కారం చేసి ఇచ్చారు, రోడ్లు వేశాను. అంతెందుకు రుద్రాంపేటలో బైపాస్లో లైట్ లేకపోతే సెంట్రల్ వాళ్ళతో మాట్లాడి, నేషనల్ లెవెల్తో మాట్లాడి, అక్కడ ఉన్నటువంటి టోల్ గేట్లతో మాట్లాడి లాస్ట్కి భయపెట్టి మీరు చట్టంలో ఉంది ఎందుకు వెళ్ళని చెప్పి ఆ లైట్లు గాఢాంధకారంలో కొన్ని దశాబ్దాలు ఉన్నారు. అది కూడా చేయించింది నేనే. అది కావాలంటే కూడా చూపిస్తాను, మీకేం సమస్య లేదు. తర్వాత రుద్రాంపేటలో ఆ చంద్రబాబు నగర్ ఏర్పడినప్పుడు నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు దానికి మట్టి రోడ్లు వేసిందేనే, ఎలక్ట్రిసిటీ ఇప్పించిందేనే, నాకు సంబంధం లేకుండా మున్సిపాలిటీ పని లేకుండా ప్రజలు వచ్చి అడిగితేనే ఆడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం మ్యాక్సిమం సాల్వ్ చేసాం. అదేవిధంగా రుద్రాంపేట పరిధిలో కమ్యూనిటీ హాల్ కానీ కాంపౌండ్ కానీ ఎన్ని చేసాం. పట్టాలు దశాబ్దాలకి కూడా పట్టాలు ఇప్పించాడా. అదేవిధంగా వికలాంగకాల పైన తగులు పెట్టి ఏదో చేస్తూ ఉంటే అది కూడా ఓనర్లతో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేశా. బ్రహ్మాండంగా భవిష్యత్తులో రుద్రాంపేటలోనే నీకు భవిష్యత్తులో ఆ ఫలితం అనేది నీకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు పచ్చకామర్లతో ఉన్నారు, మీకేం కనపడడం లేదు. ఇది అయిపోయింది. నెక్స్ట్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ గురించి నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు, ఎందుకంటే యూత్ చాలామంది మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి ప్రెస్లోకి, మున్సిపల్ కాంప్లెక్స్ టౌట్లా దగ్గర కట్టింది ఎవరు, దాని డిజైనింగ్ ఎవరు, అది ఒకసారి డబ్బులు లేని కాలంలో తీసుకొని కట్టా. 20 లక్షలు రెంట్స్ వస్తే శాలరీస్ నెలకి 20 లక్షలు కట్టాలా, లింకప్ చేయాలని చెప్పి దాన్ని తీసుకొని వచ్చాను. అదేవిధంగా చాలా తాడిపెద్ద రోడ్డు కానీ ఇక్కడ కానీ పోలీస్ కాంప్లెక్స్ పెండింగ్ ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసేసి అవి కూడా సాధించాం. అంటే ఇన్కమ్ జనరేటివ్ కూడా ఉండాలా, జనం మీద పడమే కాదు. తర్వాత పబ్లిక్ కొలాయిలు అనంతపురంలో ఆ రోజు 600 ఉండేవి. నేను అయిన తర్వాత 6000 ట్యాప్లు వేయించాను, పబ్లిక్ ట్యాప్స్ అని. ఇండివిజువల్ ట్యాప్స్ వేయించాం. 720 పబ్లిక్ ట్యాప్స్ అడిషనల్ కూడా 670 ఇండివిజువల్ ట్యాప్స్ కూడా మునికివాడలు కూడా ఫ్రీగా కూడా ఇప్పించాం. తర్వాత రోడ్లు, అనంతపురం బస్ స్టాండ్కి రోడ్డు ఉంది ఆ రోజు, డీమార్క్ చేశారు, ఎవడు పట్టించుకోలే, గుంతలు ఇదేనే. నేను ఆ ఓనర్స్తో మాట్లాడి అనంతపూర్ బస్ స్టాండ్ టు గుత్తు రోడ్డు తీసుకొని వచ్చింది నేనో కాదో మీకు ఆ గోడలు కానీ ఆత్మసాక్షి ఉంటే అడగల. తర్వాత గాంధీ బజార్ రద్దీ తగ్గడానికి సూరానగర్ రోడ్ అనేటువంటిది ఊహల్లో మీరు రాణించలే. త్రివేణి నుంచి మన జ్యోతిరావు పులే దీని వరకు ఆ రోజు మేదల వాళ్ళంతా కూడా గుడిసెలు వేసుకొని పేదవాళ్ళు ఉంటే ఒక ప్రైవేట్ మా పార్టీలో వ్యక్తుల యొక్క ప్రమేయంతో భాగస్వామ్యంతో రాజకీయ నాయకులంతా కూడా ఎంటర్ అయితే దాని అంతా కూడా గుడిసెలు పీకుతూ ఉంటే నేను ఆ మాస్ ప్లాన్ రోడ్డుది డబ్బులు లేకపోయినా కూడా వేరే స్కీమ్ కింద పెట్టి తీసుకుంటూ వచ్చాం. లాస్ట్కి నక్సలైట్లు నా మీద స్టేట్మెంట్ ఇచ్చారు, నీకు దాంట్లో భాగం ఉంది, నువ్వు రోడ్డు బంద్ చేయమని. నేను ఆ నక్సలైట్ నాయకులకు ఉత్తరం రాసి పంపించాను. జీవితకాలంలో అనంతపురం మున్సిపాలిటీ పరిధిలో ఒక సెంటు కానీ అడుగు కానీ ఉంటే నేను తల రోడ్లు వేస్తాను, నేను ఇప్పుడు వేయలేకపోతే జీవితంలో వేయలేరంటే మళ్ళీ ఆయన వేయమని చెప్పాడు. ఈ విధంగా ఆ రోడ్డు వేసాం. ఆ రోడ్డు లేకపోతే అనంతపురం చూస్తే ఎంతో ఒకసారి చూడాలా, ఆయన మేయర్ గారు ఆలోచించాలి ఏంటి పరిస్థితి అని. నీకు ఇంకా నీ వయసు కూడా సరిపోదు, అది చేయాలా. తర్వాత దీంతోపాటు ఒక నీలం సంజీవ్ రెడ్డి గారు మాజీ రాష్ట్రపతి ఉన్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి భుజం తట్టి, బ్రదర్ నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నేను ముఖ్యమంత్రిగా ఆయన వాస్తు కోసం జన్మభూమి రోడ్డు వేయలేకపోయాను, నేను ముఖ్యమంత్రిగా వేయలేకపోయాను కానీ నువ్వు వేసావు అని చెప్పి భుజం తట్టాడు సంజీవ్ రెడ్డి గారు. మరి ఆ సంజీవ్ రెడ్డి గారు గొప్ప వ్యక్తి, ముఖ్యమంత్రిగా నేను ఇవ్వలేకపోయాను, ఆ స్థలం అతనికి ఇవ్వలేదు, నువ్వు ఎట్లా ఇప్పించావు నేనే, ఆ జన్మభూమి రోడ్డు వేసింది నేనే. అదేవిధంగా నీరు చెట్టు ముందర 80 ఫీట్ రోడ్డు శ్రమదానంతో స్టార్ట్ చేసింది నేనే. అది ఈ విధంగా అనంతపురంలో రోడ్లు ఏవైతే ఉన్నాయో ఎన్టీఆర్ మార్క్ నాకు కల, ఆ చెరుకట్ట మీద రావాలని చెప్పి ఆ రోజు చేసాం. వేసిన తర్వాత కోర్టులో కేసులు ఉంటే కూడా నేను ధైర్యంగా పోయి అవన్నీ కూడా వేసాం. నా మీద కేసు పెట్టారు కోర్టులో కూడా అప్పట్లో, అది తీసుకొని వచ్చాం. రోడ్లు వెడల్పు చేసాం, చాలా చేసాం. కాకపోతే మీకు ఇంకా తెలుసుకోవడం చాలా ఉన్నాయి ఈ రోడ్లని. ఈ రోడ్ల దాంతో పాటు విపరీతంగా చెట్లు నాటాం. ఆ రోజు అనంతపురం పరిస్థితి ఏంటో ఈరోజు ఎవరైనా బయటకండి అన్నారు ఆయనకి పిచ్చి అని. ఆ పార్కుల రాజా, పార్కుల రాజానే. శిల్పారం ఆ రోజు నేషనల్ పార్క్ నేనే తెచ్చా, నీరు చెట్టు పార్క్ ఎమ్మెల్యేనా నేను పెట్టా, ఎమ్మెల్యే అయిన తర్వాత తపోవనం దగ్గర పార్క్ నేను డెలివరీ చేశా, ఎన్టీఆర్ పార్క్ చెరుకట్ట దగ్గర నేను డెలివరీ చేశాను.
తర్వాత ఎక్కడెక్కడ పార్కులకు అవకాశం ఉన్నాయో అన్నీ కూడా చేశాయి. ఎస్ పార్క్ రాజా, కానీ దాంట్లో తప్పేముంది? పార్క్ రాజా అనమను, రోడ్డు రాజా అనమను, ఏమన్నా అనమను, నాకేం పెద్ద సమస్య లేదు. చెట్లు లేకపోతే గమ్యం లేదు. అనంతపురంలో కుటుంబ సమేతంగా ఎక్కడైనా పోతూ ఉంటే అక్కడ ఆరోగ్యం బాగుండాలంటే ఓపెన్ జిమ్ములు కూడా ఉండాలా, పార్కులు ఉండాలా, పార్కులు ఉంటేనే ఓపెన్ జిమ్ములు ఉంటాయి, మరుగుదొడ్లు ఉండాలా. చాలా ఆలోచనతో చేసినటువంటివన్నీ చాలా ఉన్నాయి. ఆదర్శ నగర్లో కానీ ఇవన్నీ కూడా. అంటే హౌసింగ్ బోర్డులో పార్కు శిథిలమైపోతే నేను చైర్మన్ దిగిపోయిన తర్వాత మళ్ళీ నేను 2 ఓపెన్ జిమ్ములు పెట్టించా. నాకు నిజంగానే వాళ్ళు చెప్పినట్లు పిచ్చి ఉంది. తర్వాత దాని అనుకుంటూ నేను పార్కుల్ రాజు అంటున్నారు. 100% ఆ సర్టిఫికేట్ని యాక్సెప్ట్ చేస్తున్నా. ఐఎమ్ సేయింగ్ థ్యాంక్స్ టు దెమ్. ఎందుకంటే మీకు ఎగతాళిగా కనపడచ్చు, కానీ అది కన్సర్న్ ఉన్నవానికి, సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఉన్నటువంటి వాళ్ళకి, రాజకీయాన్ని వ్యాపారం చేసుకొని వచ్చేవానికి ఏమో ఉంటుంది, కానీ రాజకీయాన్ని సర్వీస్ తీసుకునేవానికి ఏదైనా అవకాశం వస్తే దాన్ని మలుచుకొని పనిచేయాలనుకున్నకి నిజంగానే అది ఆ బాధ తెలుస్తుంది ఏమైనా నాశనం అయితే. మరి ఆ రోజు పార్కులు కూడా చాలా చేశాం. అదేవిధంగా దీంతో పాటుగా చేసినవి చాలా ఉన్నాయి. మేము ఒకరోజు పార్కు తెద్దామని స్థలం పెట్టినప్పుడు శ్రమదానంతో 76 ఎకరాల పార్క్ చేశాం. ఆ రోజు నేను చేసిన డెవలప్మెంటు భారత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, ఈ రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, జిల్లా నాయకుల ఇప్పుడు కటింగ్స్ కూడా నేను ఇస్తా. ఆల్ పేపర్స్లో ఫ్రంట్ పేపర్లో వచ్చింది. గో అండ్ సీ దట్ బాయ్ హూ కిడ్ ఫ్రమ్ అవర్ పార్టీ హౌ ఈజ్ డూయింగ్, ఈజ్ క్రియేటింగ్ వండర్స్ ఇన్ అనంతపురం అని చెప్పాడు. అది గుర్తుపెట్టుకోండి మీరు, ఆ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ అనేది తగిలించుకున్నారు కాబట్టి. భారత ప్రధానమంత్రి అనంతపురంలో నేను చేసిన అభివృద్ధిని ప్రశంసించినటువంటి వ్యక్తిని గుర్తుపెట్టుకోండి. ప్రభాశంకర్ మిశ్రా హైకోర్టు చీఫ్ జస్టిస్ మెచ్చుకున్నాడు. అన్నా హజారేని ఆంధ్రప్రదేశ్ మొట్టమొదట పిలిచాం. తర్వాత అన్నా హజారే పాపులర్ అయ్యాడు అందరికీ. రాలేగా సిద్ధిపై పిలిచి రాలేగావ్ సిద్ధిలో కాదు ఇక్కడ చూసి నేర్చుకొని చెప్పి చంద్రబాబుకి సమాధానం మాట్లాడు. వావిలాల గోపాలకృష్ణయ్య అడిగిడిగినటువంటి నేల అది, ఆయన పిలిచాను. అంటే ఎంతోమంది మహోన్నతుల యొక్క ఆ ప్రాంతాల్లో తిరిగితే వాళ్ళ ఆశయాల్లో భావాల్లో కొన్నైనా మనకి స్ఫూర్తిదాయకంగా ఉంటాయని చెప్పి పిలిచాను తప్ప నేను ఎవరినో పిలిచి వాళ్ళ దగ్గర ప్రాపం కోసం మాత్రం చేయలే. అంటే మహోన్నత వ్యక్తులు, ఆ వ్యక్తుల గురించి, ఆ వ్యక్తుల చరిత్ర గురించి కూడా మీకు తెలుసుకునేటువంటి ఓపిక లేదు, అవసరం లేదనుకుంటా. మీకు కావాల్సినంత ఈ కాలంలో ఉన్నటువంటి నేతల యొక్క ఆ జీవిత ఆశయాలు, వాళ్ళకి మార్గాలు అవి చూస్తున్నాను. కానీ నేను ఆ లైన్లో పోవడంలో నాకు ఉన్నటువంటి దీని కింద చేసిన తర్వాత హైదరాబాద్ లుంబిని కంటే ఒక మ్యూజికల్ ఫౌంటైన్ పెద్దది ఉండాలని చెప్పి, బృందావన్ గార్డెన్స్ కంటే బాగుండాలని చెప్పి, రాయలసీమలోనే అతిపెద్ద పార్క్ ఉండాలా, అవసరం వస్తే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్క్ ఉండాలని చెప్పి ప్రయత్నం చేసి శ్రమతో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనము, వర్తక సంఘాలు అంతా కూడా వస్తే రూపాయలు కాబట్టి పాత్రికేయులు రకరకాలుగా ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి ఉద్యోగస్తులంతా శ్రమదానం చేసి ఒక బిడ్డ పుట్టాలంటే 9 మాసాల్లో పుట్టాలి. ఆ 9 మాసాల్లో పుట్టాలి కాబట్టి ఈ పార్క్ కూడా 9 మాసాల్లో పుట్టాలని చెప్పి 9 నెలల్లో కంప్లీట్ చేసిన ఘనత భారతదేశంలో మందే. అది కూడా గుర్తుపెట్టుకోండి, మీకు తెలియకపోతే చరిత్ర తెలుసుకోండి. లేదంటే అక్కడ ప్రారంభంలో నేను నా ఆలోచన విధానాన్ని ఒక శిలాఫలకం మీద చెక్కాను. ఎందుకు ఈ యొక్క పార్క్ చేయాల్సి వచ్చిందని, అది ఉల్లాసానికని. ఎందుకంటే ఆ చెట్లు విపరీతంగా పెరిగాయి. నగరంలో ప్రతి ఇంటికి చెట్లు సప్లై చేసేవాడిని. మున్సిపల్ ఆఫీస్లో నర్సరీలు పెట్టి చెట్లు కూడా సప్లై చేసేవాడిని. అంటే వివిధ రకాలుగా డంప్ చేస్తూ పోతూ ఉంటే చెట్లు పెరుగుతాయి. ఎమ్మెల్యే కూడా చెట్లు నాటా. మీరు ఎప్పుడైనా చెట్లు నాటాలనే ఆలోచన మీకు నాలుగులో ఎప్పుడైనా 3 ఏళ్ళలో ఎన్ని వందల చెట్లు నాటారు? ఎప్పుడైనా ఆలోచన ఉందా? నాటడమే కదా, సంరక్షించాలని చెప్పి ప్రయత్నం చేశాను. అర్ధరాత్రి 2 గంటలకు పోయి డెప్త్ చెక్ చేయాలి. ఈ రోజున్న తిరుమలరావు గారు డీజీపీ ఐపీఎస్, ఆనాటి ఎస్పీ, రాత్రి కొత్తగా జాయిన్ అయిన తర్వాత నాతో 2-3 గంటలు నా కారు వెనక ఫాలో అయ్యి చూశాడు. నాకు తెలీదు ఎవరైనా దిగుతున్నాడు పెడుతున్నాడు అది ఇదని. తర్వాత డ్రైవర్ చెప్పిన తర్వాత ఆ రోజు మున్సిపల్ ఆఫీస్లో చెప్పాడు, ఒక ఎస్పీగా ఒక పొలిటీషియన్గా ఇది చేస్తాడని. అంటే అనిల్ పునీత్ ఐఏఎస్ ఆయన మిమ్మల్ని వీఆర్ టేకింగ్ యాజ్ యూ యాజ్ ఒక మోడల్గా తీసుకుంటున్నా, ఇన్స్పైర్ అయినా. అశోక్ దళవాయ్ రాయచూర్ కలెక్టరు బెంగళూరుకు వచ్చి స్పెషల్ ఆఫీసర్గా ఉంటే నేను ఒక ఫోన్ కాల్ కొడితే ఆయన రమ్మని చెప్పి, ఎస్ఎం కృష్ణ సీఎం ఉన్నప్పుడు హీఈస్ ది మ్యాన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మీ టు కమ్ ఓవర్ టు బెంగళూరు అని చెప్పి ఆల్ ఐఏఎస్ ఆఫీసర్ని చెప్పాను. ఎందుకంటే రాయచూర్లో ఈయన చూసి నేను డెవలప్ చేస్తే నన్ను కృష్ణ గారు అప్రిషియేట్ చేసి ఎస్ఎం కృష్ణ గారు స్పెషల్ ఆఫీసర్ బెంగళూరుకి వేసుకున్నారు, ఇతని కారణం వల్ల నేను వచ్చానని. అంటే అలాంటి రికగ్నిషన్, అప్రిషియేషన్ చాలా ఉన్నాయి. మీరు చాలా నేర్చుకోండి, ఎదగండి. ఇంకా ఈ దేశానికి మీ సేవలు చాలా అవసరం. చిన్న వయసులో ఏదో కార్పొరేటర్ అవుతానే మీరు ఏదో పెద్ద మానవాతీత శక్తులు అనేటువంటి పరిస్థితి. ఈ అధికారం కూడా శాశ్వతం కాదు. చాలామంది చూసాం, మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు రోడ్ల మీద పడి తిరుగుతున్నారు, పట్టించుకునే వాళ్ళు లేరు కాదు. మనం చేసిన తర్వాత, పోయిన తర్వాత ఆ చేసిన పనులు ఏంటి అనేటువంటిది అది జీవితకాలంలో మిగిలిపోయేటువంటిది. టిట్కో ఇల్లది, అది కూడా మాట్లాడారు. న్యూస్ ట్యాంక్ అనంతపురానికి ఒకటి ఉండింది. ఉంటే సత్సాయిబాబు గారి దగ్గరికి నేను వెళ్ళి మా కార్పొరేటర్ని కమిషన్ తీసుకెళ్ళి కాళ్ళ మీద పడి, నేను జీవితంలో ఫస్ట్ టైం
కాళ్ళ మీద పడ్డాం. మా తల్లిదండ్రులు కూడా నమస్కారం పెడతాం తప్ప పడి స్వామి మీరు ట్యాంక్ ఇవ్వమంటే అనంతపురంలో ఒక పాత ట్యాంక్ ఉందంటే సత్సాయి అని స్టోరేజ్ ట్యాంక్ అనంతపురానికి ఇచ్చాడు. జిల్లాలో హిందూపురము చాలా ప్రాంతాలతో కూడా ఇలా కేవలం బికాస్ ఆఫ్ ఆఫ్టర్ సీయింగ్ మై డెవలప్మెంట్ ఓన్లీ ఈ యాజ్ అగ్రీడ్ అండ్ యాజ్ శాంక్షన్ దట్ అది ఇచ్చాడు. తర్వాత నేను చైర్మన్ అయిన రోజు 4 OHRలు ఉన్నాయి అనంతపురంలో ఓవర్ హెడ్ ట్యాంక్లో. ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ నిండాలంటే 8 గంటలు పడుతుంది. అది డిస్పోజబుల్ టైము 8-10 మినిట్స్లో వెళ్ళిపోతుంది. కానీ చిన్న పైప్ లైన్ వాళ్ళకే 2 hours 1 hour వాటర్ వస్తాయి ప్రజలకి. ఆ సబ్జెక్ట్ కూడా తెలియదు. అలాంటిది OHRలు పెంచాలని చెప్పి 4 ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టించారు. అందులో అనంత వెంకటరామరెడ్డి గారి తండ్రి ఎంపీగా ఉంటే నేను వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి మీ ఎంపీ ల్యాడ్స్ ఇవ్వండి కొంత అమౌంట్ అని చెప్పి శ్రీనగర్ కాలంలో అది కట్టించా. తర్వాత రాజేంద్ర మున్సిపల్ స్కూల్లో కట్టించా, ITI మిట్టి దగ్గర కట్టించా, పాతుల్లో కట్టించా, 4 OHRs తీసుకొచ్చా. ఎమ్మెల్యే అయిన తర్వాత 11 ఎలివేటర్ రిజర్వాయర్లు మళ్ళీ కట్టించాం. నేనంతా డెవలప్మెంట్ గురించి వీళ్ళు నాకు పాఠాలు చెప్తే సాక్ష్యాధారాలతో సహా ఎన్ని ఉన్నాయి ఏం కదో చెప్పే పరిస్థితి వస్తుంది. తర్వాత NTR మార్గ్ మున్సిపల్ చైర్మన్గా ఆ రోడ్ వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే కోర్టుకు పోయిన రోడ్ వేసిన తర్వాత అది మళ్ళీ నేను దిగిపోయిన తర్వాత NTR మార్కెట్లో పెండింగ్ ఉంది. హౌసింగ్ బోర్డు ఉంది, అది కూడా మట్టి రోడ్డే, తార్ రోడ్డు కూడా లేదు. సుబ్బానాయుడు అనే కాంట్రాక్టర్ని పిలిచి ప్రాధాయపడి నువ్వు ఎట్లా కాంట్రాక్టర్ కదా వీలైతే నీ పేరు పెడతానని చెప్పి ఆ రోజు మొత్తం బీటీ రోడ్ అంతా హౌసింగ్ బోర్డులో మున్సిపల్ ఫండ్స్తో కాదు కేవలం ఒక వ్యక్తి డొనేషన్తో చెప్పినటువంటి వ్యక్తి. ఆ రోజు బట్టర్ లైట్లో 25,000 రూపాయలు బట్టర్ లైట్కి ఇస్తే మున్సిపల్ కమిషనర్ పెడితే అకౌంట్ పెట్టి డబ్బులు లేని కాలంలో 16,000 టెండర్లు పిలిస్తే ఆ 16,000లో మిగిలినటువంటి 9,000 వస్తే అవి డివైడర్లకు వాడి ఆ డివైడర్ని మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ తీసుకొని ట్రాఫిక్ లైట్లు వాడి ఒక కమర్షియల్గా దాన్ని ప్రజల ద్వారా చేసినటువంటి ఘనత అనంతపురం. ఎట్లా ఫండ్స్ పుల్లప్ చేశానో మీరు ఒకసారి తెలుసుకోండి ఆఫీస్లో. దాంట్లో ఏమైనా జరిగింటే ఈరోజు కూడా నేను బాధ్యుడని చెప్పి పని చేస్తున్నా. ఇది అయిపోయిన తర్వాత జనభూమి రోడ్లో ఉన్నటువంటి ఆ చెట్లు కంప చెట్లు అంతా ఉంటే శ్రమదానంలో పడగొట్టేసి దాన్ని శ్రమదానం చేశాం. సుబ్బయ్య అనే కాంట్రాక్ట్ యజమాని కోర్టు పోయాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన డబ్బులు ఇచ్చి మళ్ళీ రోడ్డు శాంక్షన్ చేయించింది నేనే స్మార్ట్ సిటీ కింద. అదేవిధంగా NTR మార్క్ కూడా 11 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి భూ యజమానులు షబీర్ అనే అడ్వకేట్ ఉన్నాడు, వాళ్ళ బ్రదర్స్ అంతా ఉంటే అవినీతికి తావు ఇవ్వకూడదని చెప్పి ఇదే మున్సిపల్ కమిషనర్ అడగని చెప్తాడు. 11 కోట్లు పిలిచి ఇచ్చావు. అంటే ఒక పద్ధతిగా పాడుగా ప్రజల కోసం ఉండాలనేటువంటిది. నీకు ఎక్కడైనా జిమ్ పెట్టాలని ఆలోచించిందా? మున్సిపాలిటీ నుంచి వెనక పక్క జిమ్ ఉంది, ఆ జిమ్ కూడా నేను ఏర్పాటు చేశాను. ఆ కాలంలో ఇప్పుడు ఓపెన్ జిమ్లు లేవు, ప్రజలందరికీ కూడా కావాలని చెప్పి జిమ్ పెట్టినటువంటిది అది ఏ విధంగా స్థితిలో అవసరం ఉందో మీరు ఒకసారి చూసుకోవాలని చెప్పి అది కూడా మీకు గుర్తు చేస్తున్నా. నెక్స్ట్ మీరు చాలా విషయాలు మాట్లాడారు. మున్సిపాలిటీ గెస్ట్ హౌస్ కమిషనర్ గారు ఉంటే చరిత్రలో రిక్వెస్ట్ చేసుకొని మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పి వచ్చేవాళ్ళు కావాలని. R&B గెస్ట్ హౌస్ అర్ధాంతరంగా మీరు అయిపోతే నేను ఇచ్చిన తర్వాత ఫర్నిచర్ కూడా గవర్నమెంట్ ఫండ్స్ కాదు, ఈ బాలనాగరెడ్డి ఇట్లాంటి కాంట్రాక్ట్ మధుసూదన్ రెడ్డి ఇలా పిలిపించి రిక్వెస్ట్ చేసుకొని ఫర్నిచర్ కూర్చోమని చెప్పి మున్సిపాలిటీకి వచ్చి. అంటే ఏమి ఆ గెస్ట్ హౌస్లో నేను ఎప్పుడు మొన్న పోయా, నాకు ఇల్లు ఉందంతా ఉంది. కానీ ఎవరన్నా వస్తే మున్సిపల్ గెస్ట్ హౌస్ కానీ R&B గెస్ట్ కానీ అనంతపురానికి ఒక గౌరవం పెరుగుతుందని చెప్పి హోటల్స్లో ఉండలేనట్టుగానే అది కూడా తీసుకొని వచ్చి పెట్టాం. అవి కూడా మీకు లేదు. ఈ నెక్స్ట్ మురికివాడల గురించి DFID ఫండ్స్ కావాలని చెప్పి ఆ రోజు ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి రిక్వెస్ట్ చేసుకొని ఆ రోజు తీసుకొచ్చిన డబ్బు మూలాన నేను దిగిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత అవన్నీ కూడా మొదలు పెట్టాం. అవన్నీ కూడా స్లమ్స్ సిమెంట్ రోడ్లు వచ్చాయి. అది కూడా మీరు ఒకసారి గమనించాలని చెప్పి మీకు అందరూ కూడా మనం చేస్తున్నా. ఇంకా చెప్పుతూ పోతూ ఉంటే నేను చేసినటువంటి డెవలప్మెంటు మీకు ఇంకా తీరదు. ఇదంతా కూడా దాంట్లో ఇంకా చాలా ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు తెలుసు. తర్వాత 5 ఎకరాలు పార్క్ అమ్మారు సెంట్రల్ పార్క్లో అని చెప్పారు. ఆయన మీరు ఒకటి ఆలోచించాలా, ప్రభుత్వం మీదే, తర్వాత అధికార మున్సిపాలిటీ మా కార్పొరేటర్ ఒక్కడు కూడా ప్రశ్నించేవాడు కూడా మీకు లేడు. మీరు ఏం తీర్మానాలు చేస్తే రిలేషన్స్ మీకే ఉన్నాయి. అంటే ఫుల్ థంపింగ్ ఇంకా 100% మెజార్టీ ఉంది. ఎస్ మేము ఓడిపోయాం దాంట్లో ఒప్పుకుంటారు ఉన్నాయి కదా. మీరు ఆ సెంట్రల్ పార్కులో లేదా అనంతపురంలో కానీ 5 ఎకరాలు అమ్మినామని చెప్పి చెప్తారు. 5 ఎకరాల 1 సెంట్ అమ్మామని చెప్పారు. సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక జీవో వచ్చింది. దాంట్లో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, RD ఇతను అందరూ కూడా కలిపి ప్రభుత్వ జీవోల్ని అమలు చేసిన బాధ్యత మా మీద ఉంది. ఎక్కడైనా నిరుపయోగంగా ఉన్నటువంటివి ఏవైనా స్థలాలు ఉంటే అంటే 10(1), 10(3) కింద కొట్టేస్తారేమో, పనికిరాని ఉంటే ఓపెన్ యాక్షన్ పెట్టమని అడిగారు. సరే అవి ఓపెన్ యాక్షను వాళ్ళు ప్లేసెస్ సెలెక్ట్ చేసింది వీళ్ళు. చాలా ప్లేసెస్ వస్తే రిజెక్ట్ చేసాం కొన్ని, మాకు పార్కులు కావాలని. నన్నేమో పార్కుల రాజు అంటారు. మళ్ళీ తీసుకొని వచ్చి వెంటనే ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు అమ్మేశారంటారు. 2 సెంట్లు 3 సెంట్లు 4 సెంట్లు ఇట్లాంటివి ఏమన్నా అన్యాక్రాంతంగా ఉండేవి ఉంటే అవన్నీ కూడా ఆక్షన్ వేసి గవర్నమెంట్ ఇన్కమ్ వస్తుంది అని అంటే నేను కొట్లాడాను. ఆ ఇన్కమ్ మా మున్సిపాలిటీ కావాలంటే ఎస్ మీ మున్సిపాలిటీకేనే. అది ఓపెన్ యాక్షన్ పేపర్ గ్యాడ్ ఇచ్చి బహిరంగంగా చేశారు.
మీరు ఎవరన్నా కానీ మాకు కావాల్సిన ఒకటి తీసుకున్నాడని ఈ పొద్దు కూడా ఎంక్వైరీ చేయండి. ఆప్షన్లో కూడా ఒకటి చెప్తున్నాను. నేను ఒకరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చి ఇంట్లో పడుకున్న తర్వాత 2 గంటలకు ఫోన్ చేశారు. ఆప్షన్లో నా జోక్యం ఉండదు. తాడిపత్రి నుంచి మన సూర్యప్రతాప్ రెడ్డి మనుషులు, అదేవిధంగా ఇంకొక ప్రాంతం నుంచి మా పార్టీలో వాళ్ళ వ్యక్తులంతా వచ్చి ఆప్షన్ దగ్గర గొడవ చేస్తున్నారు లోపల. నేను నేరుగా ఆప్షన్లోకి పోయి రాత్రంతా దిగాను కదా అని 2 గంటలకు పోయి ఎవడు మీరు అని చెప్పి కూర్చొని ఓపెన్ పాడమని పాత్ర వైశాస్ మన పోస్ట్ ఆఫీస్ పక్కన ఉన్నారు, మీరు ఓపెన్గా పాడమని చెప్పాను. పాడమంతా అది చిన్న బిట్ పాడితే ఆ కాలానికి సెంటు లక్షలాది రూపాయలు, 5 లక్షలు 6 లక్షల సెంటుకి ఓపెన్గా పాడితే వాళ్ళందరినీ బయట తరివేశాను. పోలీసులను పెట్టి నూకిచ్చా బయటికి. ఎందుకంటే నిష్పక్షపాతంగా 10 రూపాయలు వస్తే 10 రూపాయలు కావాలని. ఈ విధంగా ఒక నిజాయితీతో పారదర్శకంగా చేశాం. మరి దాంట్లో ఏమైనా మతలబు ఉంటే మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ, లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నా, ఎంక్వైరీ చేసి నా మీద శిక్ష ఇచ్చండి. మీరు మొత్తం ఎంక్వైరీ చేసుకోండి. అమ్మాడు పెట్టాడు, అమ్మి ఏమన్నా నా జోబ్కి ఇచ్చారా, లేకపోతే నేను కూడా ఏమన్నా దానికి ఏమన్నా నేను అమ్మే ఇప్పుడు మున్సిపాలిటీ మేయర్ మీ దగ్గర ఉన్నారు, అమ్మండి, మీకు అధికారం ఉంది కదా, 1 సెంట్ అమ్మండి, మీరు అమ్మొచ్చు కదా, మీరు అమ్మండి. కేవలం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బిట్లు ఏమన్నా అమ్మి అది కూడా ఎప్పుడు వాడమన్నారు, డ్రింకింగ్ వాటర్ పర్పస్ పెట్టమన్నారు. ఎలివేటర్ రిజర్వాయర్స్ కట్టడానికి, పైప్ లైన్కి ఆ డబ్బు ఉపయోగపెట్టాం. మీరు ఈ పొద్దు రికార్డు వెరిఫై చేసుకొని చర్యలు తీసుకు అంటే సంపదను సృష్టించడం కానీ, ఇన్కమ్ ఆ విధంగా ఎట్లా జనరేట్ చేయాలో చేసినటువంటి వ్యక్తిని నేను. అవన్నీ తీసుకొని వచ్చాయి. అనంతపురంలో ట్రాక్టర్లు 4 ఉండేటి పాతవి. ఎక్కడైనా ప్రతి ట్రాక్టర్కి సంవత్సరానికి ఎంక్వైరీ రిపేర్లు ఎంబుక్కులు చూస్తే ట్రాక్టర్ 2 లక్షల రూపాయలు, అది ఇంజను రిపేర్లు 2 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం రాసేవాళ్ళు. అదేవిధంగా డీజిల్ కిలోమీటరు మామూలుగా 1 లీటర్ ఎన్ని కిలోమీటర్లు వస్తుందో లెక్కేస్తాం. రాష్ట్రంలో దేశమంతా చూడండి, మున్సిపాలిటీలో 1 కిలోమీటర్కి లీటర్లు రాసింటారు. నేను దానికి ఏం చేశాను, వెంటనే ఈ విధంగా వద్దని చెప్పి మన హై స్పీడ్ టిప్పర్లు తెప్పించా. టిప్పర్లు చెప్పిస్తే ఒక జియో పైనుంచి వచ్చింది, వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ యూ షుడ్ నాట్ బై అని. మా కమిషనర్కి మేమో ఇచ్చారు. ఇస్తే మున్సిపల్ కమిషనర్ కారో చైర్మన్ కారో లగ్జరీ అయితే మీరు అబ్జెక్షన్ చేయండి, కానీ టిప్పర్స్ ప్రజల కోసము ఇంత ఎకానమీ మేము చేస్తున్నామని చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభాకర్ చౌదరి చైర్మన్ చేసినదే డెసిషన్ తీసుకోండి అని చెప్పారు. అంటే మా డబ్బుతో పన్నులు కట్టే దాంట్లో మేము తీసుకోకూడదని నేను ఒక మోడల్ ఐడియాలో అయ్యాను వేరే చోట్ల. ఇంకోటి కూడా గుర్తుపెడుతున్నాను. ఈరోజు మీకు ఒక ప్రభుత్వం ఉంది కదా, మీకు ఉంది కదా, అనంతపురంలో అస్తవ్యస్తంగా డోర్ నెంబర్లు ఉంటే రాష్ట్రంలో డోర్ నెంబర్లు మార్చిన, దేశంలో డోర్ నెంబర్లు మార్చింది అనంతపురమే బాబు, గుర్తుపెట్టుకోండి. అది డోర్ నెంబర్లు చేంజ్ చేసి ఒక 1 to 100 తీసుకొని 100 to 1000 అంటే 1-1-90-999 వరకు వస్తుంది. నెక్స్ట్ 1-2/1 వస్తుంది. ఇట్లా అస్తవ్యస్తంగా WFT అంటే మార్చి రిజిస్టర్ ఆఫీస్లో ప్రాపర్టీ మార్చి ఆ బుక్లెట్ కూడా నా దగ్గర ఉంది. మార్చి గవర్నమెంట్ కూడా మా పర్మిషన్ లేకుండా మార్చారంటే మీ పర్మిషన్ ఎందుకని చెప్పి ఫైట్ చేస్తే కరస్పాండెన్స్ అర్జున్ రావు అని ఐఏఎస్ ఆఫీసరు అబ్జెక్షన్ చేస్తే పెద్ద చర్చ జరిగి డిబేట్ జరిగి గవర్నమెంట్లో యూ గో హెడ్ విత్ దట్ అని చెప్పారు. రాష్ట్రమంతా పని చేసుకోమని చెప్పారు. అంటే ఒక మోడల్ ఐడియల్ చాలామంది తెలియదు. డోర్ నెంబర్లు అదేనే గార్బేజ్ సిస్టమ్, ఇంటింటి పోయి 2 రూపాయలు 3 స్లమ్స్లో ఫ్రీ డబ్బులకి ఇస్తే చెత్త పేపర్ బయటపడితే ఫైన్ వేసేవాళ్ళం. ఒక చెట్టును కొడితే ఫైన్ వేసేవాళ్ళం. అనంతపురంలో ఒక హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ నేషనల్లో మ్యాగజైన్స్లో వచ్చింది. ఈనాడు ప్రతిధ్వనిలో రెగ్యులర్గా స్టోరీలు వచ్చేటివి. రామోజీరావు గారు కూడా అప్రిషియేట్ చేసి మా సెంట్రల్ పార్క్లో ఏరియా తీసుకొని దాన్ని అంతా పోయి మేము స్పాన్సర్ చేస్తామని చెప్పి అడాప్ట్ చేసుకొని చేసినటువంటి సంఘటనలు, ఆ కళ, ఆ రోజు వైభవం, ఆ రోజు వేలాది మంది లక్షలాది మంది వచ్చేటువంటి పార్కు ఈరోజు ఏమైందో మీరు ఒకసారి ఆలోచించండి. కారణం ఏంటంటే మున్సిపాలిటీ పరిధిలో ఉంది. నేను అనుకున్నా ఎమ్మెల్యే అయిన తర్వాత దీన్ని ప్రభుత్వానికి అప్పుదాం. మున్సిపాలిటీ కార్పొరేటర్లు కౌన్సిలర్ దౌర్జన్యాలతో జింకలు కోసుకోవడం, కుందేలు కోసుకోవడం, వీళ్ళ పెత్తనం ఏంటి, లిక్కర్ పోయి తాగడం అస్తవ్యస్తం అవుతున్నాయి. తర్వాత వచ్చిన తర్వాత శిల్పారాం జీవో తీసుకొని వచ్చా. దీంట్లో ప్రెస్కి అంతా ఇస్తా కాపీలు మొత్తం నేను తెచ్చినట్టు. అంటే దాన్ని టూరిజం డిపార్ట్మెంట్కి బదిలీ చేసింది నేను బాబు, మీరు కాదు. తర్వాత ఇంకోటి కూడా అన్నారు, అక్కడ మేము శిల్పారాం శాంగ్ చేశామని. మీ శిల్పారాం శాంగ్ చేశాను కాదనిలే, ఓ ఫంక్షన్ హాల్ కట్టాలని పెట్టారు. అదేదో అలినేట్ చేయమని 13 ఎకరాలు ఏదో అడిగారు. అడిగితే అది కాదు, సుబ్రహ్మణ్యేశ్వర ట్రస్ట్కి మున్సిపాలిటీలో తీర్మానం పెట్టి ఇదే ఎమ్మెల్యే ఎంపీగా ఓ లెటర్ ఇచ్చి సుబ్రహ్మణ్యేశ్వర ట్రస్ట్కి అలాట్ చేశారు. చేస్తే ఆ శిల్పారాం దగ్గర పోయి గొడవ చేసి నేను నేషనల్ పార్క్ దగ్గర దాన్ని హైకోర్టు పోయి పిల్ వేశా. ఇట్ షుడ్ నాట్ బి అలినేటెడ్ టు ఎనీ అదర్ పర్పస్ ఎక్సెప్ట్ పబ్లిక్ పర్పస్ అని చెప్పి పిల్ వేశా. నాకేదో 3 లక్షల రూపాయలు ఫైన్ వేశారండి. 3 రూపాయలు కూడా ఫైన్ కట్లా. ఎవరు కూడా నన్ను అప్రిషియేట్ చేశారు. చేసిన తర్వాత ఆల్ ఆఫీసర్స్ కూడా రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఎమ్మెల్యే ప్రజల అవకాశం ఇచ్చిన తర్వాత అది టూరిజం డిపార్ట్మెంట్కి శిల్పారాంకి నుంచి టూరిజం డిపార్ట్మెంట్కి అప్పచెప్పాను. నేను ఎందుకు అప్పచెప్పాను, ఇలాంటి
ఎవరైనా కార్పొరేటివ్ కౌన్సిలర్లు మజుల్ పవర్ ఉన్నవాడు వచ్చే దౌర్జన్యం చేయకూడదు. ఇట్ షుడ్ బీ యూజ్ఫుల్ టు ది పబ్లిక్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ ది గవర్నమెంట్, నాట్ విత్ ది కంట్రోల్ ఆఫ్ ది పొలిటీషియన్స్ అనేటువంటి కాన్సెప్ట్ కింద డిస్కషన్ అన్నీ. దానికి ఎందుకు అనుపూర్వకంగా చూశాను. దానివల్ల 100 ఎకరాలు చేశాను. నేను వచ్చిన తర్వాత ఒక గెస్ట్ హౌస్ కట్టించాను. తర్వాత గతంలో ఉన్న పెండింగ్ అన్నీ కూడా కంప్లీట్ చేయించాను. తర్వాత దాంట్లో విలేజ్ మ్యూజియం పెట్టా. ప్రతిసారి శాసనసభలో మాట్లాడే శిల్పారామాలనే హయ్యెస్ట్ ఇన్కమ్ వచ్చే శిల్పారామం అనంతపురందే. అది గుర్తుకు పెట్టుకోండి మీరు, అది కూడా తెలియకపోతే ఇది కాదు. అంటే ఒక 100 ఎకరాలు డెవలప్ చేసిన వ్యక్తి నేను. ఒక అసెట్ అది. ఈ పొద్దు 300-400 కోట్ల రూపాయలు దొంగలకు ఇచ్చిన 500 కోట్ల రూపాయలు అసెట్ అది. అది ప్రభుత్వానికి అప్పు చెప్పినది కూడా మీరు మర్చిపోతే ఎట్లా. దానికి ఇంకొక కాన్సెప్ట్ ఉంది, నేను నేర్చుకోండి సబ్జెక్టు. ఎమ్మెల్యే గారు కూడా నేర్చుకోవాలి. అనంతపురంకి సివేజ్ టీమ్ వస్తే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చినప్పుడు దాన్ని శాంక్షన్ చేసినప్పుడు అది ఆ సీవేజ్ కింద వచ్చి అక్కడ అనంతపురం శిల్పారామం దగ్గరే ఒక పాయింట్ లాస్ట్లో ఇచ్చేస్తే అక్కడ దాన్ని ఫిల్టరేషన్ పాయింట్ కూడా పెట్టి దాన్ని ప్యూరిఫికేషన్ ప్లాంట్ పెడితే ఆ వాటర్ మళ్ళీ చెట్లకు వాడుకోవచ్చు అని చెప్పి కూడా ఆ కాన్సెప్ట్ కింద పెట్టారు. దాన్ని నేను ఆషామాషికి పెట్టలే. ఎక్కడ ఏది ఉందో ఇట్లా చేయాలి. ఆర్డిటీ మంచి వాళ్ళని అడిగి ఈరోజు చెక్ డ్యామ్ కట్టడం వలన రాజీవ్ కాలనీకి తాగునీరు సమస్య లేదు. ఇప్పుడు పైప్ లైన్ తీసుకొని ఓహెచ్ఆర్ కట్టి వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నాం. తర్వాత రాజీవ్ కాలనీ దగ్గర మీరు చెప్పారు డెవలప్మెంట్, ఆ బ్రిడ్జ్ కథ కాదు, ముందర రోడ్డు ఉంది. ఆ సర్పంచ్ హుసేన్ అడిగాడు, మీ పార్టీ వాడే. ఆ రోజు నేను ఎమ్మెల్యే అయినా కూడా శిల్పారామం కోసం టౌన్లో వాళ్ళు వస్తారని చెప్పి బీటీ రోడ్డు వేయించింది నేనే. 800 పట్టాలు ఇచ్చాడు. ఆ బ్రిడ్జ్ శాంక్షన్ నేను లోకేష్ బాబుతో శాంక్షన్ చేపిస్తే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మీ బంధువు పంచాయతీ శాఖ మంత్రి కంప్లీట్ చేసి 3 ఏళ్ళు పట్టిందా. ఇంకా చెప్తున్నారు టిట్కో ఇల్లు ఇవన్నీ మీరు చేశారని. 5 సంవత్సరాల కాలంలో పూర్తి పని చేయాలంటే నేను మనిషినే, ఐఎమ్ నాట్ ఏ మిషన్. బట్ ఈ 18 కష్టపడితే 18-19కి దీనికి వస్తాయి. సూర్యానగర్ గుత్తి రోడ్డు, మీకు గుత్తి రోడ్డు ఆత్మసాక్షిగా ఒకటి చెప్పండి. ఆడ వీళ్ళ బంధువుది ఆంధ్ర బ్యాంక్ ఉంది, గుంతలు పడతామంటే 100 సార్లు పోయి వచ్చా. దీని పరిష్కారం ఏంటంటే మున్సిపాలిటీ డబ్బులు లేవు, స్టేట్ ఆర్మీ వాళ్ళు ఇస్తే డబ్బులు లేవని సెంట్రల్ మార్చమని చెప్పి ఒప్పించి 4-5 దశల్లో మీటింగ్ జరిగి స్టేట్ నుంచి సెంట్రల్కి ఇది శుభాషుడు అప్పు చెప్పాం. ఏదైనా నిధులు రావాలంటే మార్చి బడ్జెట్ లోపల వస్తాయి. 2019 మేలో ఈయన శాసనసభ్యుడు అయ్యారు. అయిన తర్వాత నేను ఓడిపోయాను. మార్చి బడ్జెట్లో పెట్టిండే శాంక్షన్ అవుతుందా టెండర్లు, లేకపోతే కనుక ఏమైనా మళ్ళీ వస్తుందా? కనీసం కామన్ సెన్స్తోనే మీరు మాట్లాడాలా. దాన్ని గడ్కరీని కలిసావు, వాళ్ళని కలిసి వీళ్ళు కలిసి అంటే కలిశాను, మంత్రి పదవి కోసం కలిశాను. చాలా థ్యాంక్స్. నేనేం మంత్రి కావాలి, ఆయన మంత్రి అయితే సంతోషం. రేపు ఎమ్మెల్యే కూడా మరి ఆయన గమ్మను, ఎందుకంటే మంత్రి కాకపోతే ముఖ్యమంత్రులు గమ్మను. కానీ దాని మీద నాకేం లేదు. మీకు యంగ్స్టరు, ఇంకా మీకు చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. మంత్రి పదవి ఎందుకు కూడా నాకు తెలుసు. ఆ విధంగా మాట్లాడే గడ్కరీ కోసం మంత్రి పదవి, గడ్కరీతో మంత్రి పదవి ఇప్పించుకునేంత కర్మ మన పట్ల. నెక్స్ట్ ఇదే కదా వస్తున్నా, మున్సిపాలిటీ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ దీంట్లో వాడు చెప్పారు ఎమ్మెల్యేగా మీరేం చేయలేదని. నేను ఒకటే చెప్పా, నేను ఎన్నికల్లో ప్రభుత్వ ఆసుపత్రి మారుస్తా, పెద్ద ఆసుపత్రి కూడా తెస్తామని. ఆ పెద్ద ఆసుపత్రి తెస్తామనేది నేను ఏంటంటే ప్రజల పక్షాన ఒక నమ్మకంతో చెప్పా, ఏదో ఒకటి తెద్దామని. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత స్టడీ చేస్తే స్వచ్ఛ సురక్షణ యోజన పథకం కింద ఒకటి రావచ్చు తేవచ్చు అనేటువంటి ఆలోచన వచ్చి ఎయిమ్స్ అనేది అనంతపురంకి ఉంది, రాష్ట్ర క్యాపిటల్ అమరావతి పోతుందంటే సూపర్ హాస్పిటల్ అనంతపురంకి ఇస్తామని కావాలని ఎండపడ్డాం. దాంట్లో ఈ కరస్పాండెన్సు మాట్లాడింది సూపర్ హాస్పిటల్ అంతా ఇస్తాం, టెండర్ ఓరేసింది. అది వేసినప్పుడు సూపర్ హాస్పిటల్లో నేను ఆనాటి మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, చీఫ్ విప్ కాళ శ్రీనివాసులు, కామశేష్ శిరస్సు అంతా మా ఇంట్లో కూడా భోజనం చేశాం. లాస్ట్కి నాకు సీట్ లేకపోతే కార్ డ్రైవింగ్ తీసుకున్నాను. పాత్రికేయులు కొంతమంది గుర్తుండాలా. తీసుకొని వచ్చి మిసమ్మ బంగ్లా దగ్గర ఇక్కడ చూపించాను. అది మిసమ్మ బంగ్లాది అది గొడవ ఉంది, కబ్జాలో ఉంది, అది ప్రైవేట్ వ్యక్తులదా గవర్నమెంట్ దాని దీంతో అది కాదని చెప్పి ఇది వెళ్ళిపోతుందని చెప్పాం. లాస్ట్కి టీబీ హాస్పిటల్ పాత్రలు చూపించారు, ప్లేస్ సరిపోదని. వీళ్ళు ఎక్కడికో జిల్లాలో తగిలిపోతున్న భయంతో సరే అని చెప్పి ఆయన పంపించి ఢిల్లీకి వెళ్ళి నట్టా పేషలో మాట్లాడుకొని తర్వాత దీన్ని ఆనాటి జిల్లా కలెక్టరు నేను రిక్వెస్ట్ చేసి మీరు చెప్పొద్దని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థలం మెడికల్ కాలేజ్ పక్కన కేటాయించింది మనమే, దాన్ని వెంటబడింది మనమే. తర్వాత హైగ్రీవా కంపెనీ అని వైజాగ్ వాళ్ళు వేశారు. చాలామంది టెండర్లు రాకుండా భయపడుతున్నారంటే మీకు ₹1 ఎవరికి ఇచ్చే పని లేదని చెప్పి కేఎంవీ ప్రాజెక్ట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వేపిస్తే నెక్స్ట్ హైగ్రీవాకి వచ్చింది. హైగ్రీవా కాంట్రాక్టర్ మీరు ఫోన్ చేస్తే తెలుస్తుంది. ఆయన శంకుస్థాపన బిల్లు అంటే నేను ఎమ్మెల్యేగా నన్ను పిలిస్తే మా దాంట్లో సెంట్రల్ ఫండ్స్ ఉన్నాయి, ఇంకొక ఆయన వచ్చి మీకు బెదిరిస్తారన్న భయంతో శంకుస్థాపన కూడా అవసరం లేదు అని చెప్పి సర్వేగా కట్టమన్నాం. ఓ బిల్డింగ్ కట్టడానికి 2-3 ఏళ్ళు 2.5 సంవత్సరం టైం పడుతుంది. నేను 2018, 14-15 నుంచి ప్రయత్నం చేస్తే అది అయినప్పుడు కంప్లీట్ ఎలక్షన్ అప్పుడు ఇంకా కొంత పెండింగ్ ఉంది కదా, పెండింగ్ ఉంది.
మీరు యంత్ర పరికరాలు డాక్టర్స్ చేయండి, కిడ్నీ ఆపరేషన్లు, హార్ట్ ఆపరేషన్ చేయండి బాబు అని చెప్తే నేను గెలిచి ఉండింటే ఈ పొద్దు ఆ పరిస్థితి మా ప్రభుత్వం ఉండింటే చేసిండే వాళ్ళం కాదు. మీకు ఒక సలహా ఇచ్చాం, సూపర్ హాస్పిటల్ కట్టండి. మేము 2013లో మేము చేసాం. 2013లో మీరు రాష్ట్ర విభజన అంశంలో తప్ప మీ 2013లో ఎక్కడ శాంక్షన్ చేశారు? ఏంటది? అసలు ఎవరితో కరస్పాండెన్స్ చేశారు చూడండి. అవును, ఇప్పుడు మీరు ప్రతాప్ నేను చెప్పడంలే, అవకాశం తర్వాత అంటే ఫీజిబిలిటీ సిచ్యువేషన్ బట్టి వెంటబడి తెచ్చేవాడు పొలిటీషియన్ ఎవడైనా. అది సీసీసీలో ఉందా ఇంకోటి ఉందా అని కాదు. నేనేదో పోయి మోడీ నొప్పించి అనంతపురంకి స్పెషల్గా తెచ్చాను నేను చెప్పడంలా. రాష్ట్ర విభజనలో ఒక అంశాన్ని ఆధారంగా తీసుకొని అది చెప్తే ఎయిమ్స్ ఉంటే మాకు సూపర్ హాస్పిటల్ కావాలని ఎండబడ్డాం. మీరు ఒకటే ఆలోచించండి, 20 ఏళ్ళు మీరు ఎంపీగా ఉన్నారు కదా, అసలు సుభాష్ రోడ్డు, గుత్తు రోడ్డు సెంట్రల్కి మార్చొచ్చు అనేటువంటి అవగాహన మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఒక ఆలోచన తీసుకొచ్చారా? లేదు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ హయాంలో నేషనల్ హైవే వచ్చాయి, ఈ ఫ్లైఓవర్ కట్టారు. నేను మీకు సాక్షాత్కారాలతో ఈ ఫైల్ ఇస్తాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు దగ్గరికి వచ్చారు. వస్తే కర్నూలు అదేవిధంగా శంషాబాదు ఇక్కడంతా కూడా లైట్లు ఉన్నాయి, మాకు అనంతపురానికి లైట్లు ఎందుకు లేవు అని అడిగాను. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఉందన్న ఆ ప్లాన్లో కానీ లేదని. నేను ఒకసారి ఫోన్లో వాళ్ళని టోల్ గేట్లను పిలిపించాను, ఇచ్చి గుజరాత్ వాళ్ళకి ఫోన్ చేయమన్నా. నేను ఆర్టీఐ కింద నేషనల్ హైవేలో తెప్పించాను. ఇవన్నీ కూడా డేటా మీకు ఇస్తాను. మొత్తం 2-3-4 దీంట్లో ఉన్నాయి, ప్రతిదానికి సబ్జెక్ట్ మీద ఉంది కావాలన్నా ఇస్తే నా ముందర ఫోన్ చేయమని స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తే, సార్ ఎమ్మెల్యే వచ్చాడు లైట్లు ఏమంటున్నా అంటే ఉనికి దియానా పైసా ఫిర్ పూస్తాయికే అన్నాడు. మరి ఎవరికి ఇచ్చాడో తెలియదు, 20 लाख దియానా అని. అప్పుడు నేను అన్నాను అతను సార్ నయా ఎమ్మెల్యే సార్ అంటే ఉనికి దేవనే. వెంటనే ఫోన్ బిక్కొని లెఫ్ట్ అండ్ రైట్ వాయించుకుంటే 1.5 కోటి ఖర్చు పెట్టి లైట్లు వేయాలి, ఇంకా సైడ్ కూడా రావాలా. వెంటబడి ఇచ్చాను, నా పదవి అయిపోయింది. మీరు ఆ లైట్లు వేయించాలనేటువంటి ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఎంపీగా మీ బాధ్యత లేదా? తిరుగుతారు కదా అక్కడ హైవేలో, యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా. అంటే చిన్న ఇష్యూ అంటే వేరే పెద్ద కూడా అంతెందుకు, నీకు బాగా అభివృద్ధి చేసేవాడు కదా. మీ ఇంటి పక్కన ఒక పేకాట్ క్లబ్ ఉంటే అది దశాబ్దాల తరబడి అది ప్రైవేట్ వ్యక్తుల కబ్జా చేస్తూ ఉంటే లాస్ట్కి రకరకాలుగా అసాంఘిక కార్యక్రమాలు ఉంటే దాన్ని మ్యూజియంగా మార్చచ్చు అనేటువంటి ఆలోచన మీకు వచ్చిందా? నేను ప్రయత్నం చేసి అది ఇన్ని ఏళ్ళ 75 ఏళ్ళ తర్వాత 100 ఏళ్ళ తర్వాత ఇట్లుందంటే రెఫర్స్ చేసి నైట్ టైం కూడా చదువుకొని దాన్ని ఆర్కియాలజీ మ్యూజియం క్రియేట్ చేశాను. అది ప్రపంచ యుద్ధానికి శాంతికి ప్రతీకగా పెట్టినటువంటి బిల్డింగ్. ఆ ఇంటి పక్కన జన్మభూమి పార్క్ పెట్టా, ఆడ కమ్యూనిటీ హాల్ కట్టాను నేను. కడితే కంప చెట్లు ఉన్నాయి, ఆడొచ్చి మెడలో గొలుసు బిక్కొని దుంకి పారిపోతున్నారు. అది ఏం సైటో ఏం కథో ఆ రోజు మున్సిపాలిటీ మీ చేతిలో ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మీరు ఎందుకు అది తీసుకోలేకపోయారు? అది మీకు కనీసం అవగాహన లేదా? అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు. నేను చెప్పే పాయింట్ ఏమంటే మీకు చేత కాదని చెప్పడంలో ఆయన మీకు ఇంట్రెస్ట్ లేదు. ఊరి మీద కానీ ప్రజల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ కూడా కావు. మీరు మాట్లాడిన తర్వాత ఒక ఆయన అన్నాడు రేకులు వేశారు పీటీసీలోనే. మనం కూర్చుంటే ఫంక్షన్ హాల్ పైన రేకులు ఉంటాయి, థియేటర్ల మీద రేకులు ఉంటాయి. రేకులనే మనం అంత సులువుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సంజీవ్ రెడ్డి గారు చేయడం అప్పుడుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఆయన మాకున్న పాపం ఏబీసీలు నేర్చుకుని కూడా చెప్పాడు. చంద్రబాబు నాయుడు వస్తూ ఉంటే పెట్టారని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి వస్తూ ఉంటే ప్రైవేట్ వాళ్ళకి తడికలకి దీనికి అప్పచెప్పి టెంపరీగా కొంత డబ్బు శాంక్షన్ అయింది. దాన్ని వెంటబడి ₹1 కోటి లోపల మొత్తం ఖర్చు పెట్టండి ఆ ఫంక్షన్ కింద అంటే కాదని చెప్పి వెంటబడి 4 కోట్లు శాంక్షన్ చేపించి ఒక కాంట్రాక్టర్ ఫ్యాబ్రికేషన్ కింద డిపార్ట్మెంట్ వాళ్ళు సూటబుల్ అని 38 రోజుల లోపల కంప్లీట్ చేయించాము. లాలో సెమీ స్టేడియం నేను ఆయన అన్నాడు నా పార్ట్నర్ని. నిజంగా మనస్సు అనేది ఉంటే తర్వాత ఆ పిల్లోనికి ఒకవేళ వ్యక్తిత్వం ఉంటే నువ్వు ఏదో కేసులు పెడతానని భయపడిపోయినావు, నాకేం తప్పులేదు కానీ ఉంటే మాట్లాడే దాంట్లో కూడా అన్నం తిన్నప్పుడైనా మనిషికి ఒక కృతజ్ఞత ఉంటుంది, ఒక ఆత్మ అనేది ఉంటుంది. జీవితకాలంలో నేను మున్సిపల్ చైర్మన్ కాదు, ఎమ్మెల్యే కాదు, ₹1 లంచం తీసుకున్నాడు ఎవడన్నా చెబితే ఎవడి కోసం కూడా కాదు, నా ఆత్మసాక్షికి చెప్తున్నా, నేను అవినీతి పాల్పడే పరిస్థితి లేదు. రాజకీయాలకు వచ్చి సర్వీస్ కింద వచ్చా. మీకు మీ అలవాటైన వాళ్ళంతా ఇట్లా మాట్లాడుతున్నారు, చాలా మంచిది. ఇవన్నీ కూడా కాలం కూడా ఉంటుంది. అనంతపురంలో కమ్యూనిటీ హాల్లో మహిళలకి అంతా కట్టించాం. కడితే మీరు గ్రామ సచివాలయంగా మార్చారు. తర్వాత 11 ఎలివేటర్ ఇచ్చారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో పైప్ లైన్ తీసుకొని వచ్చాం. అది సురేందర్ రెడ్డి అని తెలంగాణలో కాంట్రాక్టర్ వేశాడు. మీ తగాదాల వల్ల అన్నాడు. ప్రపంచ బ్యాంక్ నిధులు ఎప్పుడో వచ్చాయి. దానికి టైం బౌండింగ్ మీకు ఎవరికి అందరూ కూడా తెలుసు. వెళ్ళిపోతుంటే ప్రాధాయపడి చేతులైతే ముక్కొని బ్రిటిష్ వస్తున్న వాళ్ళతో వెళ్తూ వాళ్ళ ఆ టీం వాళ్ళంతా యాక్సెప్ట్ చేసి వెంటనే టెండర్లు పిలిచాం. 19, 11, 9 3%, 19% ఏమో పెద్ద రాజకీయ కావాల్సిన వ్యక్తి, 11 ఇంకొక రాజకీయ 6% రిక్వెస్ట్ చేసుకుంటే అది పెండింగ్ పెడితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర పోయి లెస్కి వచ్చిండే దిగకుండా ఎక్సెస్ వాళ్ళకి ఇస్తే 3 ఆ
వాళ్ళు రారు కదా అంటే కరెక్ట్ అని కన్విన్స్ అయ్యి ఇచ్చాడు ఇమీడియట్గా చేయమని చెప్పి. ఇట్లా ప్రయత్నం చేశాం. నెక్స్ట్ ఎన్టీఆర్ మార్గం 11 కోట్ల రూపాయలు నష్టపరిహారం హైకోర్టు వాళ్ళకి ఇచ్చి నేను మున్సిపల్ జనంగా ఆగిపోయింది, నేను పరిష్కారం చేశా. ఇప్పుడు హౌసింగ్ బోర్డు స్మార్ట్ సిటీ కింద ఉంది టెండరు, అతనికి డబ్బు నేను ఇచ్చాను సుబ్బయ్యకి, మేము ఎమ్మెల్యే అయిన తర్వాత. అవన్నీ కూడా మీకు రికార్డెడ్గా ఇస్తాను. మేము చేసామంటే అసలు మీకు ఎప్పుడైనా ఆలోచన వస్తాయా ఇట్లాంటివి కూడా మీరు ఆలోచించాలి. అంతెందుకు గర్ల్స్ కాలేజ్ ఉంది, బిల్డింగ్లు పడిపోతుంటే దాని డబ్బులు శాంక్షన్ కాలే, అవి ఎప్పటి నుంచో ఉండేది. డిగ్రీ కాలేజ్ దాని గురించి ఆలోచించండి ఎవరు చేశారని. ఇట్లా ప్రతి చోట ప్రతి అడుగులో కూడా డెవలప్మెంట్ ఉండేది, మర్చిపోతే ఎట్లా. తర్వాత పోలీస్ స్టేషన్ కావాలని, ఆ పోలీస్ స్టేషన్ కోసం 170 నియోజకవర్గాల్లో పోలీస్ స్టేషన్ ఇచ్చిన మొట్టమొదటిది మందే. ప్రైవేట్ దాంట్లో వేయించి ఆనాటి ఎస్పీ రాజశేఖర్ గారు పై రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా ఇంట్రెస్ట్ ఉండి ఆఫీసర్లు బాగా కోఆపరేట్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ బిల్డింగ్ కట్టాం, సీసీ కెమెరాలు టౌన్ అంతా పెట్టాం, మెడలో గొలుసులు బిక్కిపోతున్నారని. దాన్ని ఒక యుద్ధ ప్రాతికంగా తీసుకొని వచ్చాం, ఎట్లా తీసుకురావాలని. తర్వాత కల్లూరు సుబ్రహ్మణ్యం మ్యూజియం 7 కోట్లతో మ్యూజియం కడుతున్నాం. అసలు అది ఆ మ్యూజియం ఎట్లుంటుందో కలర్ కూడా మీకు తెలియదు. నేను ముందే చెప్తున్నా, పెయింట్స్ ఈ రకంగా ఉంటాయి కల్లూరు సుబ్రహ్మణ్యం మ్యూజియం. నేను 7 కోట్లతో ఆయన నిన్న పాదయాత్రలో కాంట్రాక్ట్ బయటకు వచ్చాడు, కంప్లీట్ చేయవు బాబు అని. ఆయన తెలుగుదేశం పార్టీ అతనే, ఆయన వైఎస్ఆర్సీపీ అతనే. అలా అది కూడా నిందేస్తారన్నమాట. మ్యూజియం తీసుకొని ఇచ్చాం. తర్వాత దీంట్లో గ్రామీణ సంస్కృతికి అక్కడ శిల్పారం, అట్లా ఎక్కడ అయినా ప్రజలంతా కూడా ఆటో రిక్షా వాళ్ళు కానీ అందరూ కూడా బతకడానికి, కుటుంబం అంతా పోవడానికి ప్రయత్నం చేసినటువంటి సంఘటనలు కూడా మర్చిపోతట్లా. ఇప్పుడు చేసినవన్నీ డెవలప్మెంట్ కింద జీవోలతో సహా మీకు అంతా కూడా ఇస్తాను. దాంట్లో నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మరొక డ్రైన్ ఇప్పుడు కూడా మీరు దాని సమాధానం ఇవ్వడం చెప్పి తప్పించుకుంటున్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అమృత్ స్కీమ్ కింద 18 కోట్లు శాంక్షన్ చేశాం బాబు. ఆ 18 కోట్లు శాంక్షన్ చేసిన దాంట్లో సుధాకర్ ఇన్ఫ్రా అనేటువంటి వాడు కాంట్రాక్టర్ ఉన్నాడు, నేను ఓడిపోతేనే పారిపోయాడు. మరి ఇప్పుడు అతను మళ్ళీ డబ్బులు వెళ్ళిపోతాయి సెంట్రల్వి, అశోక్ నగర్ బ్రిడ్జి వెడల్పు చేయొచ్చు, అది ఎందుకు చేయవు అని చెప్పి అడిగితే దాంట్లో నోరిప్పడం లేదు. అది మేమే చేస్తాం, మేము మీ చేయమనేగా చెప్పేది. తర్వాత స్పాట్ సిటీది డబ్బులు శాంక్షన్ చేసే జీవో మీకు అందరూ కూడా ఒక్కొక్కరికి ఒక సెట్ ఇస్తాను, మీరు అందరూ కూడా చూడండి. ఏ సమస్యలు ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్నారు, మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు నగరానికి ప్రధానంగా వచ్చినట్టుగా దాంట్లో రేషన్ కార్డులు పక్షపాతంతో వాళ్ళు ఏం చేశారంటే ప్రజల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని బెదిరిస్తున్నారు, మా పెన్షన్లు పీకేస్తున్నారు, రేషన్ కార్డులు పీకేస్తున్నారు, మా ఇల్లు టిట్కో ఇల్లు మీవి లేవు అలాట్మెంట్ అంటున్నారు, బీపీఎల్ సిస్టంగా తీసేశారనేటువంటిది చాలా వచ్చాయి. తర్వాత దుమ్ము ధూళి లేస్తూ ఉంది, నీళ్లు సక్రమంగా రాలేదు అనేటువంటిది అది కూడా చెప్తున్నారు. తర్వాత ఎక్కడైనా మేము ఏదైనా వెళ్తే కొంతమంది ల్యాండ్ కన్వర్షన్కి మేము ఎక్కడైనా కన్వర్షన్ కూడా మీరు ఎమ్మెల్యేతో చొప్పించండి అని చెప్తున్నారు అనేటువంటిది. ఈ విధంగా రకరకాలుగా సమస్యలు వచ్చాయి. తర్వాత కొంత ఈ మద్యంది ఇసుక ఇష్యూ మీద ఇట్లా ప్రభుత్వ వ్యతిరేకం దాంతో పాటు మేము ఎవరు చెప్పుకోవాలో తెలియటం లేదు అనేటువంటి బాధను వ్యక్తపరిచారు. వాళ్ళందరూ కూడా అర్జీలన్నీ కూడా తీసుకున్నాం. ఆ అర్జీలన్నీ కూడా మొత్తం కుప్పతప్పలుగా వచ్చాయి. అవన్నీ అర్జీలను తీసుకున్నాం మనం, కుప్పతప్పలుగా వచ్చాయి. వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదు, ఆ పార్కులో జీతాలు లేదు, వాళ్ళు బాధపడ్డారు. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది ఒక రకంగా బాధపడుతున్నారు. అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్న ఎన్జిఓస్ బాధపడ్డారు. టీచర్లు వచ్చి మేమేదో మన స్కూల్స్లో పోయి టాయిలెట్స్ క్లీన్ చేయమంటున్నారని చెప్పి వాళ్ళు చెప్పారు. తర్వాత కొంతమంది టీచర్లు వచ్చేసి ఎక్సైజ్ బ్రాంచ్ కూడా మమ్మల్ని నమ్మించారు, ఇంత దౌర్భాగ్యం ఎక్కడా లేదని అని అనిపించారు దాంట్లో. తర్వాత ఇట్లా రకరకాలుగా వచ్చాయి సమస్యలను కూడా. వాటి అన్నిటి మీద ఏ విధంగా పోవాలనేటువంటి టిట్కో ఇళ్ళ మీద కూడా మనం బీపీఎల్ సిస్టమ్ కింద నేను ఒకటే అడుగుతున్నా, మీరు కూడా అడగాల. బిలో పవర్టీ లైన్ కింద గతంలో ఇదే అధికారులు సెలెక్ట్ చేశారు, ఇప్పుడు బీపీఎల్ కింద రారంటారు. అంటే ఏంటి, ప్రభుత్వం ఏమైనా ఆ బెనిఫిషియరీస్ని తప్పించడానికి కొత్తగా బీపీఎల్ ఇచ్చిందా, బీపీఎల్ అనేది ఆ రోజుకి ఈ రోజుకి మార్పు ఏమైనా ఉందా అనేటువంటి చూస్తే కొద్దిగా మార్పులు కూడా పెట్టి చేశారు. అది సరైనది కూడా కాదు. రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ తగ్గించడానికి మీకు సైకిల్ ఉందా, మోటార్ సైకిల్ ఉందా, ఫ్యాన్ ఉందా, కరెంటు బిల్లు ఉందా అని పెడుతున్నారు. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా 200 చెవులు 2000. తర్వాత మా ఇంటికి మరాఠీ కాలనీలో మరాఠీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇచ్చారు. దాంట్లో అసలు వాళ్ళు ఒక దీపం కూడా వేసుకునేది కష్టం. 2000 3000 బిల్లులు కట్టమని వాళ్ళకి వచ్చాయి దీని కింద. తర్వాత
ఇంతకుముందు తీసుకున్న లోన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వన్ టైం సెటిల్మెంట్ కట్టమనే ప్రెజర్స్ ఇట్లా రకరకాలుగా అన్నీ కూడా వచ్చాయి. ప్రజల్లో మాత్రం అన్రెస్ట్ అనేటువంటిది ఉంది. దాంట్లో నాయకుల మీద కానీ ప్రభుత్వం మీద కానీ అది వాళ్ళు దాన్ని సట్రైట్ చేసుకొని ఏ విధంగా చేయాలనేటువంటి లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో పోతున్నారు. అది ప్రధానమైంది. తర్వాత అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు మనం లా అండ్ ఆర్డర్ కూడా టౌన్లో చాలా దెబ్బతినింది. కారణం ఏంటంటే అధికారులు ఏమైనా చేద్దాం నిష్పక్షపాతంగా అంటే వాళ్ళు కక్ష సాధింపుగా కొన్ని పోలీస్ స్టేషన్లో పిలిపించేది, లోపల కూర్చోబెట్టేది, నువ్వు రౌడీ షీటర్ అనేది. రౌడీ షీటర్ అనే వాళ్ళకి అందరికీ న్యాయం చేయండి అంటే ఒక పార్టీలో ఉన్న వాళ్ళకి ఒక రకంగా, మరో పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక రకంగా చూసేటువంటి సాంప్రదాయం వచ్చింది. తర్వాత నేరమయ జీవితం లేకుండా 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఊటం ఉన్నామంటే కూడా నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టి వచ్చి కూర్చో అనేటువంటి పరిస్థితి. తర్వాత ఎవరైనా ఈ ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే కేసులు పెట్టడం, ఈ విధంగా ఆ చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టం వచ్చిన రీతిలో మేము చేయొచ్చు అనేటువంటి భావన వల్ల ఉంది. అది సరైన పంతా కాదు. ఆ విధమైన కోవలో పోతే మాత్రం నీవు నేర్పిన విద్య నిర్యాక్షణ భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ అనుకుంటే మనుగడ ఉండదు. ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి సరైన పద్ధతి కాదని కూడా వాళ్ళకి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మరో కొమ్మది ట్రైను అది ఇమీడియట్గా అశోక్ నగర్ బ్రిడ్జ్ది డబ్బులు వెళ్ళిపోతాయి. దయచేసి మీరు కూడా జీవో తీసుకొని ఆయనతో చేపించండి అని చెప్పి అడుగుతున్నా. అంతేకాకుండా రింగ్ రోడ్ ఒకటి ఉంది అనంతపురానికి, చంద్రబాబు నాయుడు గారితో బీఓటీ కింద మేము తెచ్చాం. ఇది జీవో కూడా ఈ రింగ్ రోడ్ జీవో ఏదైతే ఉందో దీన్ని కూడా మీరు తీసుకొని ఇది కూడా ఇమీడియట్ ఇప్పించేసింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఇవి ఫైల్ ప్రాసెస్ చేయాలి. రింగ్ రోడ్ దీని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ది ఒక వారం 10 రోజులు కష్టం అవుతుంది. బట్ మరొక మంది ఇమీడియట్గా టెండర్లు పిలిచాలి అశోక్ నగర్ బ్రిడ్జ్ ఇవన్నీ. ఇట్లా త్వరితగతిన పెండింగ్ ఉండే ఇప్పుడు జరగబోయేటప్పుడు కూడా పెండింగ్ ఉండేటప్పుడు కూడా కల్లు సుబ్రహ్మణ్యం కావచ్చు, సుభాష్ రోడ్ కావచ్చు, వంగ టిక్కర్ లేకుండా అవి కూడా మేము ఆర్టీ కింద కోరాం. దాన్ని కూడా చట్టబద్ధంగా చూస్తున్నా ఈరోజు రేపు. దీన్ని టిట్కో ఇల్లు కూడా ఏ విధంగా చేయాలని. సో న్యాయ పోరాటాన్ని కూడా సిద్ధమై మేము పోరాడాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం. అదేవిధంగా ఇంకోటి కూడా మనం చేస్తున్నాం. నేను తపోవనం దగ్గర యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆర్యూబీ కావాలా, సాక్షి దగ్గర కూడా కావాలా. వాళ్ళ సాక్షి, వాళ్ళ మానసపుత్రిక, వాళ్ళ పార్టీకి ప్రభుత్వానికి సంబంధించింది. ఆడ ఆర్ఓబీలు 2 ఇమ్మని ఆర్పీ సింగ్ అని అతను నేషనల్ హైవే బోర్డు చైర్మన్ కలిశాను. ఎస్టిమేషన్స్ 35 కోట్లతో చేశారు. కరస్పాండెన్స్ ఉంది. ఆ ఫైల్ కూడా మీరు దాని ద్వారా తీసుకొని తపోవనం దగ్గర ఆడు కూడా 2 వేయించు బాబు. ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, కొంత కష్టపడితే అయిపోతుంది. ఎవడన్నా మీరు పని చేయకూడదని కోరుకుంటాడు. నేను పని చేయండి, మీకు ఎంత కావాల్సిన సరుకు ఇస్తానంటే ఇదేమిటిదో నా మీద తిరిగి ప్రతివిమర్శ చేయడం అనేటువంటిది సరైనది కాదు. ఏదేమైనప్పటికీ ఒకటి ఆలోచించండి. ప్రజల్లో నేను ఒకటి వాళ్ళకి చెప్తున్నా, మీరు పాదయాత్ర అనేటువంటిది ఎమ్మెల్యే గారు చేయమనండి 4 రోజులు. ప్రజల్లో ఎంత స్పందన వస్తుందో తెలుస్తుంది. ఎందుకంటే కష్టాలు తెలుస్తాయి వీళ్ళందరికీ. నేను సోదరుడు డిప్యూటీ మేయర్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ఒక మనవి. నాగిరెడ్డిపల్లి అనే కుగ్రామం ఉంది. అంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మీరు ఉన్నారంటే, నేను ఆ బాలనాగిరెడ్డి అని ఒక కాంట్రాక్టర్ని తమ్ముడు వైఎస్ఆర్సీపీ ఆ ఊర్లో ఎప్పుడు ఆ ఊర్లో 50 ఓట్లు మాకు తక్కువ వస్తాయి. ఇప్పుడు 50-70 మెజార్టీ. ఎప్పుడు 14 14 మెజార్టీ మాకు తక్కువ. చిన్న ఊరు. శాశ్వత నీటి సమస్య పరిష్కారం కావాలని చెప్పి ఎలివేటర్ ఒక ఓహెచ్ఆర్ అనేది నేను కట్టించా. 40 ఏళ్ళ ఊర్లోకి ట్యాంకు లేదు. అనంతపురానికి కూతుబేట దూరంలో ఉన్న 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉంటే ట్యాంకు లేదు. ఆ ఊర్లో బై రోడ్లో ఎవరిని ఆ పార్టీ వాళ్ళని అయితే కూడా చెప్తారు ట్యాంకు లేదు. ఓట్ల కోసం చేయాలి. నెక్స్ట్ పైప్ లైన్ శిల్పారామం తీసుకొని 24 అవర్స్ వాటర్ వస్తా అంటే ఆ ఊర్లో చాలా తప్పు చేసామని బాధపడుతున్నాం. తర్వాత ఎండోమెంట్స్ ఒక వేసుకుందాం ఫ్లెక్స్ ఏమని, మేము ఆంజనేయ స్వామి టెంపుల్ డబ్బులు తెచ్చామని అసెంబ్లీలో మాట్లాడి, మాణిక్యాలతో మాట్లాడి జీవోలు తెచ్చి ఆ కాంట్రాక్టర్ని అడిగినా ఎవరైనా చెప్తారు ఎవరు తెచ్చారని. ఆ ఊళ్ళో వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసుకుని తెచ్చా. వాళ్ళందరూ కూడా సంబరపడుతున్నారు. ఆ గుడి ప్రారంభానికి కూడా నన్ను పిలిచారు. అంటే మేము చెయ్యనివన్నీ మీరు చేసుకుంటారని, తర్వాత దాన్ని కూడా మీరు ఏదో కావాలనుకుంటే నేను ఆ ఓట్ల కోసం చేయలే. మరాఠీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఓట్ల కోసం చేయలే. వాళ్ళు ఈ సంచార జాతి ప్లాస్టిక్ కవర్ల కింద ఆ రోజు ఎంపీగా 20 ఏళ్ళు ఉన్నాడు కదా, వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. మరి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాధను అర్థం చేసుకొని అక్కడ ఇచ్చాం. లేదా మా పార్టీ కార్యకర్తలకు ఉన్న స్థలాలు ఇవ్వచ్చాడు. అట్లా నెక్స్ట్ ఇంకోటి మాట్లాడారు. ఏందో స్థలం తీసుకొని సెల్ పార్క్ పెడితే పెట్టారు. ఆ జర్నలిస్ట్కి ఇచ్చారు కొంత. ఆ రోజు జర్నలిస్ట్ తీసుకొని బస్ స్టాండ్ పైన. మిగిలినవి ఏవైనా నా అనుయాయులు ఎవరైనా ఎవరిని తీసుకుంటే కూడా చర్య తీసుకోమని చెప్పు. అంటే జర్నలిస్ట్కి ఇచ్చిన రాజీవ్ కాలనీలో కూడా ఇచ్చాము. అవి కూడా రేపు మాట్లాడతారేమో ఈ రాజీవ్ కాలనీ కూడా. అంటే డబ్బున్నోళ్ళు మీరేమో చాలా ఉన్నత స్థితికి ఎదగాలి. అందరూ రాజకీయ నాయకులు ఎదగాల. సమాజంలో మిగిలిన వాళ్ళు కూడా కొంత ఉండడానికి ఈ టిట్కో ఇల్లో లేకపోతే వేరే రకంగా ఎన్టీఆర్ హౌసెస్ తీసుకుంటే కూడా స్థలం తీసుకుంటే తప్పనే పరిస్థితికి వచ్చారు. ఇంకా వాళ్ళని భగవంతుడే రక్షించాలా. వాళ్ళ బుద్ధిని మార్చాలంటే
అది కేవలం కాలక్రమేణా వాళ్ళకే తెలిసి వస్తుంది ఏంటనేటువంటిది. ఇవన్నీ డెవలప్మెంటు మీరు మున్సిపాలిటీ వాళ్ళకు కూడా చాలా నేర్చుకోండి. తర్వాత ఇంకొకటి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు కూడా మీకు ఫైనల్గా చెప్పదలుచుకున్నా. ఎమ్మెల్యే కానీ, మేయర్ కానీ, లేదా ముఖ్యమంత్రి కానీ మీ వాళ్లకు మీకోసం కొంత బయాసుడిగా పని చేయండి, ఎవరు అభ్యంతరం లేదు. కానీ సమాజంలో మేమే ఉండాలా, మేమే బాగుపడాలా, ఇతరులంతా మేమే బాగుపడాలని కోరుకున్నా కూడా అంతో ఇంత తప్పలేదు. కానీ ఇతరులంతా కూడా ఆర్థికంగా నాశనం కావాలా, ఆర్థికంగా చిదిగిపోవాలని కోరుకోవడం సరైనది కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు, కాంట్రాక్టర్లు ఏ ప్రభుత్వంలోనైనా ఓ బిల్డింగ్ కట్టింటాడు, కొంత అర్ధాంతరంగా బిల్లులు రాక అప్పో సప్పో చేసి బతికేటువంటి. దీంట్లో అన్ని కులాలు ఉన్నాయి, బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉంటారు. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే నాతో మాట్లాడి బాధపడుతున్నారు. ఇట్లాంటి బిల్లులన్నీ పెండింగ్ పెట్టి కేవలం కక్ష సాధింపుతో గత ప్రభుత్వంలో చేశారనేటువంటిది చేయడం కరెక్టా? ఇదే డిప్యూటీ మేయర్ గారి సోదరుడు గతంలో మున్సిపాలిటీలో కూడా ఆయన ప్రొఫెషనల్గా కాంట్రాక్టర్, తప్పు లేదు. కానీ ఎప్పుడైనా 5 ఏళ్లలో ఇట్లాంటి వివక్షతకు పోయి ఎప్పుడైనా ఆ ప్రభుత్వంలో చేశామా? ఆయన కూడా మా పార్టీలో ఉన్నాడే, మా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి చాలా రోడ్లు. అంటే వివక్షతకు తావు లేనటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఉండాలని చెప్పి మనం చేస్తున్నాం. అంటే వాళ్ళ ప్రొఫెషన్ అది, దాంట్లో క్వాలిటీ లేకపోతేనో, దాంట్లో ఇంకో రకంగా ఉంటేనే నీరు చెట్టు నాశనం చేసి పెడుతున్నారు. అదేవిధంగా ఇతర కాంట్రాక్ట్ బిల్లులను కూడా లక్షలు, ఈవెన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా కావడం లేదు. అంటే ఏదో సంక్షేమ పథకాలు పెడుతూ ఇష్టం వచ్చినట్లా వచ్చిన డబ్బుల్ని, ప్రజలు కట్టే పనులని, ఓట్లు ప్రభుత్వ సొమ్ముతో కొనేటువంటి సాంప్రదాయం సరైనది కాదు. డెవలప్మెంట్ కూడా జరగాల, నిర్మాణ రంగం కూడా పెరగాల. ఈ ఉపాధి స్వచ్ఛందంగా వచ్చేటువంటి చోట కూడా ఈ విధంగా చేస్తే చరిత్ర క్షమించదు. ఒక డాక్టర్ కావాలంటే మనం కులం చూడడం వల్ల, తర్వాత మంచి డాక్టర్ దగ్గర పోతాం. అదేవిధంగా టీచర్ కావాలంటే మంచి దగ్గర పోతాం. బ్లడ్ హాస్పిటల్లో ముస్లిందా హిందువులు చూడు గ్రూప్ చూస్తాం. మరి మీరు ఎందుకు ఈ పరిస్థితికి కాంట్రాక్ట్ బిల్లులు ఇచ్చే దాంట్లో కులాలు, తర్వాత ఏదైనా వేరే రకంగా ట్రాన్స్ఫర్లు చేస్తా అంటే రకరకాలుగా నైపుణ్యత కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టారు. ఈ విధమైనటువంటి పంత పోతే రాబోయే కాలంలో రాష్ట్రంలో వ్యాపారస్తులు కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా వచ్చినప్పుడు ఒక శాసనసభ్యుడు జిల్లాలో నా పర్మిషన్ లేనిది మీ భూమి కొనకూడదు, అభినోనికి ఫోన్ చేసి నువ్వు అమ్మకూడదు, రేటు నేను నిర్ణయిస్తా, ఆ రేటుకి నాకు ఇవ్వు. ఇది ఎక్కడ సాంప్రదాయం అండి? రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? దేశంలో ఎక్కడైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పీల్ మనవి చేస్తున్నా, మీరు ముఖ్యమంత్రిగా మీ శాసనసభ్యుల్ని మీరు కట్టడి చేయకపోతే ప్రజల్లో అన్రెస్ట్ అనేటువంటిది ఉంది. ఇట్ ఈస్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ అనంతపూర్ హెడ్ క్వార్టర్. నేను 2014లో ఎమ్మెల్యేగా అయినప్పుడు కూడా అంత స్పందన నాకు కనపడలేదు. మీ ఎమ్మెల్యేలు ఈ విధంగా చేసే పోతూ ఉంటే ఆ రోజు కేవలం పడిన బాధ ఏదైతే ఉందో ఆ బాధితులంతా కూడా ఆగ్రహవేశాలకి మీ పార్టీ కూడా గురి కావాల్సిన పరిస్థితుల్లో ఒక సలహా కూడా చెప్తున్నా. ఎందుకంటే నేను ఒక పార్టీ వాళ్ళు కూడా మాట్లాడలే. అంటే ఒక భూమి ఏదైనా 10 ఎకరాలు 5 ఎకరాల్లో పెళ్లి కోసమో లేదా ఇతరత వేరే చోట్ల సిటీలో స్థిరపడేకి అమ్మాలనుకుంటే రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ కానీ కూడా చేస్తారా? ఇంతకంటే దౌర్భాగ్యం రాష్ట్రంలో ఏముంది? ఎమ్మెల్యే అనే వాళ్ళు ఏమైనా రాజా, ఎవరైనా చక్రవర్తి? మీరు దీని మీద ఆలోచించాలా ప్రజాప్రతినిధులు కూడా. ఇది కరెక్ట్ పంతా కాదు. ఎందుకంటే ఎవరైనా మా పార్టీ వాళ్ళు భవిష్యత్తులో ఇట్లా ఆలోచన కూడా ప్రతిఘటించాం. మరి అనంతపురంలో కానీ జిల్లాలో ఇతర ఎమ్మెల్యేలు కానీ మీరు కూడా కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు కలుసుకొని మీరు అలాంటివి నియంత్రించండి ఎక్కడ జరుగుతున్నాయని. రిజిస్టర్ ఆఫీస్లో మీరు చెప్తే తప్ప రిజిస్ట్రేషన్ కాదు. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్, ఒక ఆఫీసర్ నాతో బాధపడ్డాడు, సార్ 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి వాళ్ళకు ఉంది, చట్ట ప్రకారం వాళ్ళకు ఉండాలా, అది ఆన్లైన్లో తీసేసి మళ్ళీ ఆన్లైన్లో కొత్తది పెట్టమని కలెక్టర్ గారు మీకు కూడా మనవి చేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి అస్తవ్యస్త విధానాల వల్ల మీరు ఎక్కడున్నా కలెక్టరే, ఎస్పీ గారు ఎక్కడున్నా మీరు ఎస్పీనే, కానీ వీళ్ళ ఒత్తిళ్ళకి లొంగి ఏదైనా పద్ధతిలో చేస్తే మాత్రం ప్రభుత్వం గురించి నేను చెప్పడం లేదు, కానీ భగవంతుడికి మనం అంతా కూడా సమాధానం చెప్పుకోవాలా. ఉన్నతాధికారులు కూడా దయచేసి ఇలాంటి చట్ట వ్యతిరేకంగా, అంటే ఎవరికి ఇష్టం వస్తే ఆ రీతిలో చేసేటువంటి చర్యలకి మీరు నియంత్రించాల్సిన బాధ్యత ఉంది. ఎప్పుడో కొనింటారు, కొన్న తర్వాత వాళ్ళని తీసుకొని పేర్లు మార్చడం, పాస్బుక్లు మార్చడం, తర్వాత ఇష్టం వచ్చినందులో చేయడం. మీ పార్టీలో చేశారు ఎవడన్నా అని అంటారు. మా పార్టీలో చేసిన తప్పే, మీ పార్టీలో చేసిన తప్పే, మా పార్టీలో చేసినా కూడా చర్యలు తీసుకోండి, శిక్షించండి. ఎవడొద్దంటున్నాడు? ఇలాంటి అస్తవ్యస్త విధానాల వల్ల వ్యవస్థ కుప్ప కూలిపోతూ ఉంది, చట్టానికి విలువ లేకుండా పోతుంది. దయచేసి మీరంతా కూడా
ఆలోచించమని చెప్పి నేను ఒక సలహాగా కూడా చెప్తున్నా, ఆవేదనతో చెప్తున్నా. ఇలాంటి చర్యల వల్ల వ్యవస్థ పడిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ అనేది కుప్పకూలిపోతుంది, మన జిల్లా కూడా ఇదైపోతుంది. 08లు తర్వాత ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి ఎవడు ఉన్నాయో వాళ్ళవి చూసుకోకుండా ఎట్లా అంటే అట్లా మార్చడము, ఎమ్మెల్యేలు పిలిపించుకోవడం, నువ్వు చెయ్యి లేకపోతే కాదని. నేను ఇంకా కొంత కుటుంబ పాలన కూడా జరుగుతోంది మా నియోజకవర్గంలో. అది భవిష్యత్తులో అది కూడా నెక్స్ట్ ప్రెస్ మీట్ పెడతాను. ఎక్కడ ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జీలు తీసుకున్నారు చేస్తున్నారు కూడా నేను భవిష్యత్తులో చెప్తాను. ఎందుకంటే ఈ డైల్యూట్ అవుతుంది కాబట్టి ఇష్యూ, దీని వరకే నేను కన్ఫర్మ్ కావాలి, పాదయాత్ర గురించే మాట్లాడదు కాబట్టి మాట్లాడుతున్నా. సో మీ పాత్రికేయులు కూడా మీ సాక్ష్యాలతో జీవోలతో సహా మళ్ళా ఇస్తున్నాం. మీరు తీసుకొని మీరు న్యాయం చేయండి. ఈ ఊర్లో కూడా మీరు పుట్టి పెరిగిన వాళ్ళు, మీ వల్ల ప్రజలకు మేలు చేస్తుందని చెప్పి భావిస్తున్నాను నేను. సార్, కేవలం ప్రపోజల్స్ మాత్రమే మీరు పెట్టారు, జీవో కాపీ చేయలేదు. జీవో ఉంటే చూపించమని ఇక్కడ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే 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 అడిగా. ఇది రింగ్ రోడ్ జీఓఎంఎస్ 60 అనంతపురం రింగ్ రోడ్డు. తర్వాత ఇంకో ప్రభుత్వాలకు చెప్పండి, అమరావతి ఎక్స్ప్రెస్ రోడ్ అది అంబాపురం పైన పోయేది అనంతపురానికి సమీపంలో. ఆ ఎక్స్ప్రెస్ రోడ్ పోతే ల్యాండ్స్ వాల్యూ పెరుగుతాయి అందరికీ. ప్రజల్లో కూడా ఇది ఒకసారి తీసుకొని పోయి కొడుకొండ దగ్గర ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు మారిస్తే జిల్లాలో ఒక్క ప్రజాప్రతినిధులు కూడా నోరెత్తడం లేదు. గత ప్రభుత్వంలో ఉండేటువంటి అలైన్మెంట్ కానీ డిజైన్ కానీ మార్చారు, బాధ్యత లేదు వీళ్ళకి. అమరావతి ఎక్స్ప్రెస్ రోడ్ సెంట్రల్ నుంచి అప్రూవల్ వచ్చింది, అది మీరు మళ్ళీ అలైన్మెంట్ మారుస్తున్నారు. అది ముదుగోపు నుంచి మదనపల్లి నుంచి అట్లా తీసుకుపోతున్నారు. మన జిల్లాలో ఎవరైనా మాట్లాడుతున్నారా? ఒక ఎక్స్ప్రెస్ రోడ్ వస్తే జిల్లా ఎంత డెవలప్ అవుతుంది? మీరు మాట్లాడడం లేదు దానికి. అవి చెప్పరు కానీ మీరు చెప్తారు జియో ఇది. తర్వాత దాంట్లో ఎక్కడ జియో కావాలి వాళ్ళకి, ఏ సబ్జెక్ట్ ఏది జియో కావాలో చెప్తాను. మీరు చెప్పిన రోడ్లు కానీ చాలా నేనే చేశాను కానీ ప్రపోజల్స్ ఎవరున్నాయి గవర్నమెంట్ ప్రపోజల్స్ పెట్టడం కామను. జియో తెచ్చి సరే ఓ పని చేయమను. సుభాష్ ఇప్పుడు గుత్తి రోడ్డు ఉంది, మీరు ఒక క్వశ్చన్ అయ్యండి చెప్తా. గుత్తి రోడ్డు ఉంది, ఒక ఎగ్జాంపుల్ అదే ఒక్కొక్కటి చూద్దాం. 4 లైన్ కావాలా గుత్తి రోడ్ అని చెప్పి నేను ప్రయత్నం చేయలేదు, రాలేదు. 2014 మేలో వచ్చే ఎలక్షన్స్, జూన్లో టెండర్. బడ్జెట్లో ముందు బడ్జెట్లో పెడతారా, మార్చి బడ్జెట్లో పెడతారా, ఎప్పుడు పెడతారు? నేను చేసిన కరస్పాండెన్స్ కానీ గడ్కారీ లెటర్లు కానీ అవన్నీ కూడా మీకు డేటా అంతా ఇస్తున్నా కదా. నేను ఆయన ఎమ్మెల్యే గారిని రమ్మను కదా, మన ఇద్దరు కూర్చుందాం మాట్లాడదాం, డిస్కషన్ ఎవ్వరు అవసరం లేదని. తర్వాత నేనేంటంటే నాకు కష్టం ఉంది, నేను తెచ్చాను అని చెప్తున్నా. అది టెండర్ నేను వేయించిన, టెండర్ కాంట్రాక్ట్ గోపాల్కి ఇప్పించాను నేను చెప్పడంలా. ఆ టెండర్లు మీరు చూసుకోండి, నాకు అవసరం లేదు. సార్ సుభాష్ రోడ్డు స్టేట్ నుంచి సెంట్రల్ మార్చేకి 4-5 స్టేజుల్లో స్టీరింగ్ కమిటీలో పెట్టి చేయించానా, ఎందుకంటే డబ్బులు లేవని చెప్పా. బ్రిడ్జ్ చంద్రబాబు నాయుడుతో ఆగస్ట్ 15 రోజు అనౌన్స్ చేయించా, ఈ బ్రిడ్జ్ డిలాబిడేట్ కండిషన్. తర్వాత దీంట్లో పెట్టా, ఈ డిలాబిడేటెడ్ కండిషన్లో ఉందని చెప్పి సర్టిఫై చేయించి ఆర్ఎండ్బి వాళ్ళతో పడిపోతుంది కావాలని దీన్ని లింకప్ చేయించాం. చేసిన శ్రమ నాది ఏం చెప్తున్నా. నేను టెండర్ నేను కొట్టుకున్నా, టెండర్ నేను తీసుకున్నా, టెండర్ మా వాళ్ళకి ఇప్పించాను చెప్పడంలే, నాకు దాంట్లో అవసరం లే. కల్లూరు సుబ్బారావు జీవో కావాలా, పీస్మేమరాలు జీవో కావాలా, శిల్పారామం మార్చిన జీవో కావాలా, కళ్ళగట్టినట్లు అనంతపురంలో నువ్వు కూడా పిల్లోడు ఉండింటావు. నేషనల్ పార్క్ శ్రమదానంతో నేను కదా చేసింది. ఆ బండలు అడిగితే చెప్తాడు ఎవరు చేసింది. గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగే వర్క్ కావాలా, సూపర్ హాస్పిటల్కి అవసరం లేదా, దానిపై ఆ గోల్డ్ డాక్టర్లతో బయటకు వచ్చారు, అవసరం లేదా దానికి. చెరుగడ్డ రెడ్డికి జీవో కావాలా, తీసుకో. పోలీస్ స్టేషన్ జీవో కావాలా, నేనే చెప్తున్నా. ఎయిమ్స్ అని అవును, ప్రతిపక్షంగా మీరు అబద్ధం ఎందుకు డిమాండ్ చేయలేదు? ఒక పార్టీలో ఒక అధినేతను కాదని, రాష్ట్ర రాజధాని కాదని నేను ఫైట్ చేస్తానా? మీరు ఎక్స్ప్రెస్ రోడ్ని శాంక్షన్ అనేది మీరు మాట్లాడేకి దమ్ము ధైర్యం లేదు. డ్రిప్పు మొత్తం అనంతపురం జిల్లాకి డ్రిప్పులు అకౌంట్ చేస్తాను 90% ఎమ్మెల్యేలు. మీరు మాట్లాడడం లేదు, మీరు మాట్లాడాల్సింది మీరు చేయాల్సింది చేయాలా. ఆ రోజు కెనాల్కి కింద కాంక్రీట్ పనులు వేస్తూ ఉంటే వీళ్ళ నోరు ఎక్కడ పోయింది? నేను అసెంబ్లీలో మాట్లాడా, కింద కాంక్రీట్ వేస్తే పరిగెత్తిని నడిపిద్దాం అని గాలిదింద గారితో గొడవలు వస్తాయి. మా పార్టీలో వాళ్ళు ఒత్తాస కూడా మాట్లాడా. ప్రజా సమస్యలపై మీరు ఎప్పుడు మాట్లాడారు? మీరు చేయాల్సింది చేయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ హట్కోలో శాంక్షన్ అయిందని చెప్తున్నా. మీరు విమర్శకు ప్రతి విమర్శ సరైన పంతా కాదు. నా చేతిలో అధికారం లేదు, నేను నిస్సహాయాన్ని. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు అధికారంలో ఉన్నారు. మీకు సలహా ఇస్తున్నా, పెండింగ్ ఉంటే చేయమంటున్నా. ఇప్పుడు అంతెందుకు, మరొక డ్రైను ఒక ఆయన రెడ్డే తెలంగాణ అంతా కంట్రాక్ట్ తీసుకున్నాడు, పారిపోయాడు. కంట్రాక్ట్ టెండర్ ఎందుకు పోయాడు, ఎవరు బెదిరించారని చెప్పి అది ఎంక్వైరీ చేసుకోండి. తర్వాత ఈ పొద్దు కంప్లీట్ చేయబడుతుంది అశోక్ గారి బ్రిడ్జు, అది కలిపి లింక్ 18 కోట్లు కదా.
తెచ్చినది లేదు, దాని గురించి అసలు మాట్లాడు. హౌసింగ్ బోర్డు ముద్రపక్క సుబ్బన్న ఓనర్ బయటకు డబ్బులు ఎవరు ఇచ్చారు? జన్మభూమి కార్యక్రమంలో ఆ రోజు గొడవలు బట్టి మున్సిపల్ జనంగా 95లో నేను చేశా. ఆర్కనీలు పాతోలే కదా, మళ్ళీ నేను 14 ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యే విషయంగా ఇవన్నీ నేను కంప్లీట్ చేశా. లాస్ట్లో మీరు ఎందుకు కంప్లీట్ చేయాలా మీ చేత? ఇప్పుడు చేసేటప్పుడు ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ ఉంది రామ్నగర్, నేను తేలేదు, ఇది మా ఎంలో టెంట్ వచ్చింది, నేను తేలేదనే చెప్తున్నాను. నా పాత్ర లేదు దాంట్లో. ఈ బైపాస్ మీద లైట్లు వేయించుకోవాలా, మీ ఇంటి దగ్గర పీస్ఫుల్ వాళ్ళది మ్యూజియం మార్చాలా మీకు తెలియడంలా. ఇవి ఇంత పెద్ద పెద్ద సబ్జెక్ట్ ఎందుకు మీకు? ఇది 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 అబాండెంట్ ఇదే ఈ దీంట్లోకి మీకు ఎందుకు? మీకు చిన్న మీకు రాదా? ఓపెన్జిబులు చెడిపోతున్నాయి. ఓపెన్జిబులు ఏమైనా పెడతారా? మీరు మాట్లాడితే గ్రామ సచివాలయం స్వరాజ్యానికి ఇది సరే మహాత్మా గాంధీ అంత పెద్ద మహాత్మ నాకు రాదులే, మంచిదే. ఏం చేస్తున్నారు? గాంధీ గారిని కలవాలంటే కమ్యూనిటీ హాల్స్ అని బిక్కిపోయి మీరు గ్రామ సచివాలయం చేయమన్నారా? ఆడవాళ్ళు చెట్ల కింద కూర్చోబెట్టి డాక్టర్ గ్రూప్ పొదుపు సంఘం మహిళా శక్తిని. రెండోది ఆ వాలంటీర్ని పెట్టి బెదిరించి పెట్టుకుంటారా మీరు? యు ఆర్ యూటిలైజింగ్ ఆల్ వాలంటీర్స్ యాజ్ యువర్ పార్టీ, మోర్ దాన్ ఏ పార్టీ క్యాడర్, పార్టీ వర్కర్స్. బహిరంగ సేవ మనుషులు దొరకరావడం, పిలుచుకురావడము, వాళ్ళని పెట్టుకోవడం అంత 50 ఏళ్ళ కోరి నుంచి. ఇంక మిగిలిన దుల్హాన్ ఏమైంది, రంజాన్ ఏమైంది, అన్న క్యాంటీన్లు ఏమైనాయి, ఆ సంక్షేమాలు ఇవన్నీ కాదా? అంటే ఈరోజు జయలలిత చనిపోయిన అమ్మ క్యాంటీన్లు కానీ లేదా నడుస్తూ ఉంది కర్ణాటకలో కానీ దీంట్లో కానీ, ఇవి మీరు రామారావు పేరుతో ఉన్నటువంటి క్యాంటీన్లు, అన్న క్యాంటీన్లు మీరు నడిపి మంచి పేరు తెచ్చుకోండి. ఇంకా ఎవరు వద్దన్నా మిమ్మల్ని? తెచ్చుకుంటా అంటే మేము వద్దన్నారా? పాదయాత్రలో మీకు వచ్చిన విషయాల మీద ఏమైనా ఫైట్ చేస్తారా? 100% నేను ఇవన్నీ కూడా శేఖర్ కసపున్నమా అన్ని విషయాల మీద మేము క్షుణ్ణంగా పరిశీలించి ఇవన్నిటి మీద కూడా టిట్కో ఇల్లు ఏ విధంగా సాధించాలనేది ఒకటి న్యాయ పోరాటానికి, అదేవిధంగా బెనిఫిషియర్స్ని కూడా ఎందుకు మార్చారో అవి కూడా లిస్ట్ అవుట్ చేసి టైప్ చేసి లెటర్స్ పెడుతున్నా. తర్వాత దీంతో పాటుగా ఇంకా ప్రజల్లో కొన్ని ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో నా దృష్టికి వచ్చిన కూడా మనం సంబంధిత అధికారులు కూడా ఇవ్వడం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం జరుగుతుంది. ఇది నిరంతర పోరాటంగానే మేము నడుస్తానంటుంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి నుంచి ఏవైనా నా దృష్టికి వస్తే అవి మీడియా ద్వారా మాట్లాడమే కాకుండా వివిధ రకాలుగా కూడా వీటి మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా ఉంటుంది. అట్లే ప్రభుత్వం నుంచి రావాల్సిన మార్పుల మీద ముఖ్యమంత్రి గారికి డెఫినెట్గా దీన్ని అన్నీ రాసి పాదయాత్ర మీద ఆయనకే బహిరంగ లేఖ రాస్తాను. ఇవి ఉన్నాయి ఈవెన్ కొంతమంది ఎమ్మెల్యేలు ఇట్లా చేస్తున్నానని చెప్పి కూడా అది కూడా మెయిల్ పెడతానని రాస్తాను. అవన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోతాను. మీ బాధ్యత ఇది, మీ పార్టీలో ఇట్లా చేస్తున్నారు మా జిల్లాలో, ఇది కరెక్ట్ కాదని పంపుతాను. తర్వాత ఎక్కడెక్కడ ఏముందో చేయండి అని చెప్తున్నాం. వాళ్ళ మీద ఏదో యాక్షన్ తీసుకుంటే నాకు వచ్చే ఉరివేదం కాదు, కానీ ప్రజల పక్షాన ఇదో ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిగా ఒక పౌరుడిగా మీ దృష్టికి తీసుకొచ్చింది. మీరు ముఖ్యమంత్రి, యు ఆర్ అ చీఫ్ మినిస్టర్ ఫర్ ద ఎంటైర్ స్టేట్, నాట్ ఫర్ ద వన్ కమ్యూనిటీ ఆర్ వన్ పార్టీ. మా అందరూ కూడా మీరే ముఖ్యమంత్రి, మీరు ఎందుకు చేయండి అని అడుగుతాను. పంపిస్తామని. కోవిడ్ టైంలో అవే ద్వారా మేము ఆహార సదుపాయాలు టౌన్ అంతా కల్పించాము. ఎవరు తెలియకపోతే తెలుసుకోమను, బండి పెట్టి బంగినాగా వాళ్ళతో పెట్టి అవే వల్ల మేము కంప్లీట్ చేసాము. తర్వాత 3 ఏళ్లలో కలెక్టర్ ఆఫీస్ కాడ దీని కింద నేను చాలా దీక్ష చేశాము, చాలా ధర్నాలు చేశాము, పార్టీషిప్ ప్రోగ్రామ్ అన్నింటిలో కూడా మ్యాక్సిమం పార్టిసిపేట్ చేశాం. నేను మీకు 3 ఏళ్ళు టైం ఇచ్చినందుకు మీరు దాన్ని సంతోషపడాలా. నేను 3 ఏళ్ళు రాను, 30 ఏళ్ళు రాను అంటే ఇప్పుడు ఎలక్షన్ కాదు. అవును, నా తప్పనేముంది? నేను 5 ఏళ్ళు రాను బయటికి. నేను 3 ఏళ్ళ తర్వాత 4 రోజులు ప్రజల కోసం వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు మీరు దాని మీద దృష్టి పెట్టమని అడుగుతున్నా కదా. మీరు 3 ఏళ్ళ మీ నిర్వాహకం మీద ప్రజల్లో విసిగెత్తారు, బాధపడుతున్నారని చెప్పి టిట్కో ఇల్లు బాధితులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళంతా నా మీద ప్రెజర్ పెడుతుంటే కొంత టైం ఇచ్చాము. టైం ఇచ్చిన తర్వాత కూడా కంప్లీట్ చేయకపోతే నా బాధ్యతగా నేను వస్తున్నా. మీకు 3 ఏళ్ళ అధికారంలో మీరేం చేశారు? మంచి పాయింట్ అడిగారు. మా పార్టీ ఉనికి కోసం కాదు, నా ఉనికి కోసం కాదు, ప్రజల ఉనికి కోసం చేశాం, ప్రజల యొక్క సంక్షేమం కోసం చేశాం, ప్రజల కోసం రక్షణ కోసం చేశాం. ఎందుకంటే నోరిప్పి మాట్లాడాలంటే భయపడే పరిస్థితి. మేము చేశాం. సమాజం బాగుంటే, ప్రజలు బాగుంటే, ప్రజల్ని మేము అండగా ఉంటే నేను బాగుంటాను, పార్టీ బాగుంటుంది. పాదయాత్ర అనేది ఇంటింటి కోసం పెట్టలా. ఆగిపోయిన ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆపినవి మేము చేసిన దాని మీద సమీక్ష చేయడానికి తిరిగాము. అక్కడెక్కడెక్కడ ఉన్నదో అవన్నీ కూడా వచ్చాం. భవిష్యత్తులో ఇంకో రకమైనటువంటి కార్యక్రమం నిర్వర్తిస్తాం. మరో కోణంలో ఉంటుంది. ఇదే రకంగా ఉండదు. వేరే మార్గాన్ని అనుకుంటాం. ఒక్క నిమిషం ఏమే నా మధ్య
అంతర్గత నా మధ్య ఇంకోటి ఉంది, ఎవరు మధ్య మీ మధ్య ఫస్ట్ నుండి వార్ నడుస్తుంది. ఏమన్నా సమస్య ఉందా? వార్ అంటే నేనేమి తుపాకీలతో ఆయన కాల్చలే, బాంబులు నా మీద ఆయన వేయలే. చెప్తున్నా, అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఆయన పంత వేరు ఉంటుంది, నా పంత వేరు ఉంటుంది. సొంత పట్ల కాబట్టి స్వాతంత్ర సమరంలో కూడా మహాత్మా గాంధీతో డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్తో డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు, నెహ్రూతో డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు. అంటే ఒక ఇష్యూ బేస్ కింద ఉన్నప్పుడు ఆ ఇష్యూలో విరుద్ధ అభిప్రాయాలు ఉంటాయి. నా అభిప్రాయాన్ని ఆయన ఏకీపించాల్సిన కర్మ ఆయన పట్ల, ఆయనది ఏకీపించాల్సిన కర్మ నాకు పట్ల. కాకపోతే నా అభిప్రాయం నాదే. నేను అందుకే చెప్పాను, కొన్ని అన్నారు పిచ్చి అని. నాకు ఒక రకమైన పిచ్చి. సో నా పిచ్చిని నేను వదులుకోలేను. జనతా నాకు వచ్చి ఆయనకు పిచ్చి ఉంటుంది, ఆ పిచ్చి ఆయన వదులుకోలేడు. అది ఎక్కడ పోతుంది అనేటువంటిది కాదు. అది అందో ఆయన ఇప్పుడు ఆయన మన ఎన్నికల్లో కంటెస్ట్ చేయలే, కొడుకు కంటెస్ట్ చేశాడు. రాజకీయంగా పార్టీలో ఆయన కొడుకున్నాడు. దాంట్లో ఆయన ఆల్మోస్ట్ రాజకీయాల్లో రిటైర్ అయిన ఆయన అంటున్నాడు. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం నాకేముంది? ఏ ప్రోగ్రామ్ పెట్టారు? ఇంటికి వస్తే స్టేట్మెంట్ ఇచ్చాడా? 7 సీట్లు ఆయనకి ఇస్తారని ఇచ్చాడా స్టేట్మెంట్? స్టేట్మెంట్ ఇచ్చాడా? టీడీపీకి వస్తాయన్నాడు కదా. తప్పేముంది? 14 వస్తాయని కూడా చెప్తాడు. తప్పేముంది? మంచిదే కదా, మంచి మాటే చెప్పాడు కదా. మంచి అదేమే వైఎస్ఆర్సీపీ వస్తాయని అన్నాడా? 7 లేదు కదా. టీడీపీ వస్తాయని చెప్పాడు కదా. మరి బెస్ట్ కదమ్మా, దాంట్లో ఏముంది? ఆయన మాట్లాడలో నాయుడు ఆయన మౌత్ పీస్ అయిపోయినా ఏమే. అవును, మంచిదే. ఇప్పుడు బాగా కష్టపడండి, మళ్ళీ పదవులు వస్తాయని చెప్పాడు. అది ఎవడైనా అదే కదా చెప్పి. నేనైనా చెప్తా, ఆయన అయితే ఎవరైనా చెప్తారు. పదవులు మా వాళ్ళు కూడా అంటారు, ఎమ్మెల్సీ కావాలి, మంత్రి కావాలి, నాకు బల్బ్ కార్ కావాలంటారు. మురళీ నా ఎప్పుడెప్పుడు కావాలంటాడు, ఎంపీ కావాలంటాడు, ఎమ్మెల్యే కావాలంటాడు. బాగా మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్తాం మేము. దాంట్లో తప్పేముంది? అదేమన్నా ఈజ్ ఇట్ రాంగ్? దాంట్లో ఇంకా నీకు ఏమున్నాయి చెప్పు అనుమానాలు? ఏం జరిగినా నేను బయటావు కదా, చెప్పు ఏమేమి జరిగాయి. నేను నీ ద్వారా నేను చెప్పడానికి వీలుతున్నా, చెప్పు ఉంటే ఇంకా ఏమేమి దాంట్లో ఆయన ఏమీ తప్పు మాట్లాడలే. పోయినారు ఎవరో పోతారు, ఆయనకి అభిమానించే వాళ్ళు ఆయన దగ్గర పోతారు, మాట్లాడతారు. ఆయన ఏమన్నా వేరే పార్టీకి ఏం వ్యతిరేకం ఏం మాట్లాడలేదు కదా, పార్టీ లైన్లోనే ఉన్నాడు కదా. ఏమో నీతో చెప్పలేదు కదా, పక్క పిలిచి చెవులు ఏమో చెప్పలేదు కదా ఆయన. అది కూడా బహిర్గతంగా మాట్లాడదామంటే మాట్లాడదు, నాకే అభ్యంతరం లేదు. ఇంకోటి అనంతరం రెడ్డి మధ్య ఎప్పుడు కూడా ఇంత తారాస్థాయి విమర్శలు చేసుకోలేదు, కానీ ఇప్పుడే చేసుకోవచ్చు అవసరం లేదు. నాకు అనంత వెంకటరామరెడ్డితో కాక తారాస్థాయిలో రేపు లేదు చెప్తున్నా. నేను ఇష్యూ బేస్డ్ పాలిటీషియన్. ఒక వ్యక్తి ఒక ఇష్యూలో ఉన్నప్పుడు నేను ఫర్మ్గా నేను కరెక్ట్ అనుకున్నప్పుడు దాని మీద ఫైట్ చేస్తూనే ఉంటా. కానీ వేరే విషయాల్లో అతను చెడ్డోడని నేను అన్ను. నీకు అర్థమైందా? ఇది తర్వాత ఇంత తారాస్థాయి అంటే రుద్రాంపేటలో నేను పాదయాత్ర పద్ధతిగా ప్రతిపక్షంలో పోతున్నాం. మేము ఇచ్చినది ఏమైనా సద్విమర్శ సముచితంగా తీసుకోవాలా, దాన్ని రిప్లై ఇవ్వాలా. లేదు ఆయన చెప్పాడు ఇవి చేస్తున్నా అని చెప్తే డిబేట్ మాదిరి ఉండింటే సరిపోయింది. ఆయన సిగ్గు లేదన్నాడు. నాకు కదా నీకు సిగ్గు లేదు నేను చెప్తున్నా. ఇవన్నీ పనిచేయకుండా దాంట్లో ఇప్పుడు అతనికి నాకే వస్తా కదా లేవు. ఆయన ఎమ్మెల్యే కాకపోతే నీకు టికెట్ ఇచ్చింటే నువ్వు నువ్వు కూడా రామాంజన్ రెడ్డి అంటే నీకు కూడా నువ్వు ఎమ్మెల్యే అయింది మొన్న. దాంట్లో అనంత వెంకటరామరెడ్డి కాకపోయినా ఎవరు అవకాశాలు వాళ్ళవి అది చెప్తున్నా. దాంట్లో నేను అసూయ పడేది ఏముంది? ఆయన ఎమ్మెల్యే నేనే పర్మనెంట్గా ఉండలేను కదా. ఎవరికైనా అవకాశం నుంచి గెలిచాడు. కానీ కొంత కన్సర్న్ ఉందేమో అనే దీంతో ఆయన కొన్ని సలహాలు ఇస్తే దాన్ని మరో కోణంలో మాట్లాడి కింద వాళ్ళందరితో మాట్లాడిస్తే ఒకరు పార్క్ రాజా, ఒకరు పిచ్చి, ఒక ఆమె అందరికీ నాకు నిజంగానే సంతోషమైంది. నాకు పిచ్చమ్మా, డెవలప్మెంట్ మీద పిచ్చి, పార్కులు పిచ్చి. లెక్క ఉంది, నాకు తిక్కలేదు కానీ పిచ్చి ఉంది. ఊరంటే పిచ్చి, ఊరిలో పుట్టి పెరిగా. వేరే వాళ్ళంతా యాడ్ నుంచి వచ్చిన వాళ్ళు వీడంతా ఎమ్మెల్యేలు ఎంపీలు అయినారమ్మా, నేను కాదని. తర్వాత దాంట్లో ఏమి తప్పు మాట కూడా కాదు. నేను మీకు బాధ్యత, నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఏదైనా విమర్శ వస్తే ఓపెన్గా పిలిచి డిబేట్ పెట్టి డాక్యుమెంట్స్ అన్నీ ఫైల్స్ ముందర పెట్టిన సంఘటనలు ఉన్నాయి 4-5 సార్లు. వాళ్ళందరికీ ఇచ్చారు, ఇదో చెక్ చేసుకోండి పెట్టండి. ఆఫీసర్ సార్ ఏమన్నా క్వశ్చన్లో మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను చెప్పి. అట్లా ఎన్నో రకాలుగా చేస్తే మీ ప్రజల్లో ఇంతమంది వాలంటరీగా వచ్చినప్పుడన్నా కనువిప్పు కలగాలి వాళ్ళకి. ఫస్ట్ డే టిట్కోర్ ఆప్తాడ్ కాన్స్టిట్యున్సీ ఓ 2-3 కిలోమీటర్లు రాను పెరుగుండేసి లాస్ట్ డే ఇదినే. మీరు కనీసము ఎంతమంది రావడానికి కారణం ఏంటి? ఈ జనంలో ఇంత అన్రెస్ట్ ఉందా, ఈయన మీద ఇంత సింపతి ఉందా నడిచినందుకు అనేటువంటిది ఆలోచనలో పోతే మీరైనా బాగుపడతారు. మీరేదో నన్ను ఎంత విమర్శిస్తే ఇంకా మంచి. ఇప్పుడు నా కోసం మండిటర్లో వాళ్ళంతా వచ్చారు, వాళ్ళని మీరు మరచలేరు కదా, మరుస్తారా? నా లోల్లో దాదాపు మొన్న 4th డేనే 10,000 మంది తక్కువ పాదయాత్ర నుంచి బహిరంగ సభ వరకు బహిరంగ సభతో కలుపుకొని మధ్యలో బ్రేక్ అయిన వాళ్ళు ఉన్నారు. 10,000 మంది నేను ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేశాను. అంతకుముందు రోజులో
పల్లెలలో వచ్చారు, ఆడ ఆగిపోయారు, ఎక్కడెక్కడ ఆగిపోయారు. ఓ 15 బయటకు వచ్చారు. 15 నుంచి 20,000 మందిని నేను ప్రత్యక్షంగా కలవగలిగా. దాంట్లో కనీసం 50% అన్నా నాతో పాటు అడుగులు అడిగేసి తిరిగారు. నాకు అంతకంటే ఏం కావాలా? నేనే మహాత్మా గాంధీ కాదు కదా, లేకపోతే ఇంకోటి కాదు కదా. కేవలం నేను చెప్పేది రైట్ అని జనం అనిపించింది, వచ్చింది. మీరు విశ్వ ప్రయత్నం చేస్తే 1000 వెహికల్ 60-70 బైక్స్ తెచ్చుకున్నారు. మీరేంటంటే మీరు ఎక్కడ లోపం ఉందో ఎక్కడుందో మీరు తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకోకపోతే ఎట్లా? అధికారం ఉన్నప్పుడు మనం ఇంకో కోణంలో ఆలోచిస్తే నష్టపోయేది మీరే, నాకేం నష్టం లేదు. ఇంకా బాగా మాట్లాడండి. ఒక ఛానల్ నిన్న పెట్టాడు, వీళ్ళు మాట్లాడే ఆయనకి హైప్ క్రియేట్ చేశారని. మంచిదే, ఇంకా మాట్లాడండి మీరు. నేను ఈరోజు కూడా జీవో ఇస్తున్నా. జీవో అనేది తప్పైతే ఇప్పుడు ఈ పత్రం ఇచ్చా, నా మీద కోర్టు బొమ్మంటున్నా కదా హనుమంతరెడ్డి. నువ్వు వేసిన క్వశ్చన్ చూసా, వై డోంట్ యూ గో అండ్ సీక్ ఫర్ ది జస్టిస్ ఆర్ టేక్ యాక్షన్? సమాధానం చెప్పలేదు. దాని మీద కోర్టుకు పోండి. ఇప్పుడు నేనేమి ఈ పేపర్ ప్రింట్ నాకు సంబంధం లేదనిలే, నేను మీడియా ద్వారా చెప్తున్నా కదా. నేను ఏమైనా ఇవి తేలేదు అని చెప్తే ఇంకా చెప్తున్నా. రింగ్ రోడ్ కూడా ఇప్పుడు ఇచ్చా, దీంట్లో వేయలే, ఇస్తున్నా. అండర్ గ్రౌండ్ అనేది కూడా ఇస్తున్నా. ఏమే నేను ఒకటి పచ్చిగా ఒకటి చెప్పున్నా ప్రసాద్, ఒకటేనండి. ఓ వ్యక్తికి పెళ్ళి అయింది, 8 నెలల తర్వాత భర్త చనిపోయాడు. 9వ నెలలో బిడ్డ పుడుతుంది. అతను పుట్టినోడా కాదా? అంటే అటు చనిపోయినాడు, నా పద పోయినంత మాత్రాన నాది కాదా? అంటే ఇంతకంటే ఇంకా నిదర్శనం అని చెప్పలేను. ఇంకా మీరు ఇంకా